దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక పునరుద్ధాన దినము ఈ విధముగా మనమందరము దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి స్తుతించుటకు, మహిమపరచుటకు, ఆ దేవుణ్ణి సన్నుతించుటకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ రెండు చేతులు పైకెత్తి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతో సంతోషం. మరి ఒక పునరుద్ధాన దినము దేవుని మందిరంలో మనం ఉన్నాము. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఈరోజు ఈ విధముగా దేవుని మందిరములో మనము చేరి దేవుని మహిమపరచడం దీవెనకరం. గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడాడు కదా. ఈ ఆదివారం అయిపోయింది అంటే ఇంకొక ఆదివారము మనము కొత్త సంవత్సరంలోనే జరుపుకుంటాం కదా. కాబట్టి దేవుడు ఎంతో చక్కటి సమయం ఇచ్చాడు. దేవుని మందిరంలో ఉండే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగున మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుదాం. పరమ తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణ యేసయ్యా, నీకే వందనాలు. ఈ సమయంలో కొంత సమయం నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యమును మాకు దయచేయండి ప్రభువా. ఆశగల్ల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, నీ వాక్యముతో తండ్రి మా జీవితంలో తృప్తిపరచండి, మా జీవితంలో బలపరచండి ప్రభువా. ఈ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచండి. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు డేట్ ఎంత చెప్పండి? 28వ తారీఖు. ఇంకా న్యూ ఇయర్కి ఎన్ని రోజులు ఉంది? 29, 30, 31, 3 డేస్ ఉంటా ఉంది ఈరోజు కౌంట్ చేయకుంటే. దేవుడు గత సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడాడు కదా. గడిచిన సంవత్సరము దేవుడు ఆయన రెక్కల చాటున భద్రపరుస్తూ నడిపించాడు. ఈ చివరి ఆదివారం దేవుని మందిరంలో ఉండడం అనేది దీవెనకరం. ఎంతమంది దీవెనకరంగా భావిస్తూ ఉన్నారు? హల్లెలూయా. గడిచిన శుక్రవారము, చివరి శుక్రవారము దేవుని మందిరంలో కొంతమంది సమయం గడిపాం. మళ్ళీ ఈరోజు చివరి ఆదివారం దేవుని మందిరంలో ఉండడము దీవెనకరం. ఈరోజు కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్న మాట ఏంటి? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏంటి? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. ఇది యేసు ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి? ఎవరి చిత్తం నెరవేర్చాలంటున్నాడు? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని, తర్వాత ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమైంది.
ఆహారంగా ఉందని తెలియపరుస్తా ఉన్నాడు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు రావడానికి గల కారణములు ఉంటా ఉన్నాయి. ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకు అంటే కొన్ని పనులు తుదముట్టించుటకు. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు అప్పచెప్పిన పనులు తుదముట్టించుట యేసు ప్రభుకు ఆహారంగా ఉందంట. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటాడు ఒక మాట, మనుష్యుడు రొట్టె వలనే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. మనం బ్రతకాలంటే దేవుని మాటలు కావాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కువగా కాదు, పూర్తిగా ఎవరి చిత్తాన్ని వెతికేవాడు అంటే తండ్రి చిత్తాన్ని. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రయాసపడేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరం అంతా కూడా కొన్ని రోజుల్లాగానే గడిచిపోతా ఉంది. నేను ఒక జ్ఞాపకార్థానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మొన్ననే చనిపోయినట్టు అనిపించింది. చూస్తే సంవత్సరం అయిపోయింది. మొన్ననే సమాధి చేసినట్టు అనిపించింది. సంవత్సరం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినములు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మన జీవితంలో రోజులు అనేవి గతిస్తూ ఉన్నాయి కదా. చూస్తుండగానే పిల్లలు పెద్దగా అవుతూ ఉన్నారు. యవనస్తులందరూ కూడా ఏమవుతున్నారు? అప్పుడే ముసలోళ్ళు ఏం గారు, యవనస్తులు ఏమవుతున్నారు? కొంచెం ఇంకా బలపడి ఇంక పెద్దగా అవుతూ ఉన్నారు. యవన దశ తర్వాత ఏం దశ ఉంటుంది? ఇంకేం లేదా? పెళ్ళి చేసుకునే దశ, తల్లిదండ్రుల దశ, తర్వాత మెల్లగా వృద్ధాప్య దశ. గడుస్తున్న కాలమును, జరుగుతున్న సంవత్సరములను మనం చూసి మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా నడుచుకుంటున్నాము అనేది జ్ఞాపకం చేసుకోవడం దీవెనకరం. హల్లెలూయా. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆలోచించడము ఆశీర్వాదకరం. మనం ఈ లోకంలో జీవిస్తుండగా మనం ఏం చేస్తున్నాం, ఎవరి చిత్తమును నెరవేర్చడానికి ప్రయాసపడతా ఉన్నాం, దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక నెరవేరుస్తున్నామా అనేది ఒక ఆలోచన చేయాలి. గడిచిన సంవత్సరము దేవుని మాట చొప్పున దేవుడు నీకు తెలియపరిచిన కార్యములు నువ్వు చేయగలిగావా, నువ్వు చేసావా అనేది పరీక్షించుకోవడము దీవెనకరం. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్న మాట, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలోనికి మనలందరినీ కూడా దేవుడు పంపిస్తా ఉన్నాడు. దేవుడు మనకు జన్మనిస్తా ఉన్నాడు. అయితే మనకు జన్మనిచ్చి మనల్ని ఈ లోకమునకు పంపించిన దేవునికి మన పట్ల ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంటా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పని తుదముట్టించుట అంటే పూర్తి చేయుట నాకు ఆహారమై ఉందని యేసయ్య చెప్తా ఉన్నాడు. మన ఆహారం ఏమై ఉంది? మనం దేన్ని బట్టి నడిపించబడతా ఉన్నాం? దేవుడు మనకు అప్పచెప్పిన పని తుదమిట్టించే స్థితిలో ఉంటున్నామా? దేవుడు చెప్పిన మాట ప్రకారము జీవించడానికి ప్రయాసం మన జీవితంలో ఉంటా ఉందా? చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 60వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 60వ వచనం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. స్తోత్రం, హల్లెలూయా. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. దేవుని ఆజ్ఞలను, ఇంగ్లీష్లో అయితే ఏముంది? ఐ మేడ్ హేస్ట్ అండ్ డిలేడ్ నాట్ టు కీప్ దై కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి నువ్వు ఎలా ఉండాలి? త్వరపడే స్థితిలో ఉండాలి. జాగు చేయక అంటే ఏంటి చెప్పండి? డిలే లేకుండా. జాగు చేయకంటే డిలే ఉండకూడదు. దేవుని ఆజ్ఞలు నెరవేర్చడానికి నువ్వు జాగు చేయక త్వరపడే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరము దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు త్వరపడే స్థితి నీకుందా? నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి నువ్వు త్వరపడే స్థితిలో ఉండాలి. కొంతమంది జాగు చేస్తూ ఉంటారు కదా.
నీ జీవితంలో జాగు అంటే డిలే చేసే పరిస్థితులు ఉన్నాయేమో, ఆ స్వభావం ఉందేమో, ఏది చెప్పినా కానీ డిలే చేసే ఆలోచనలు ఉన్నాయేమో, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఆలస్యం చేస్తూ ఉంటావేమో నీ జీవితంలో. నిన్ను పరీక్షించుకో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటున్నావు. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయలేదంట కీర్తనకారుడు. జాగు చేయలేదంటే లేట్ చేయలేదు, త్వరపడతా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు నెరవేర్చడానికి, దేవునితో దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చడానికి, దేవుని పనిని తుదమిట్టించుటకు త్వరపడే స్థితిలో మనం ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది రాలేకపోయారు. ఎందుకు రాలేదనుకుంటున్నారు చెప్పండి? కారణం ఏమై ఉంటుంది? మొన్నే క్రిస్మస్కి వచ్చినాం కదా, అలసిపోం. క్రిస్మస్ తర్వాత ఉపవాస ప్రార్థన కూడా చాలామంది రాలే. ఎందుకు? క్రిస్మస్కి వచ్చి అలసిపోయినారు కదా, నెక్స్ట్ రోజు ఉపవాస ప్రార్థనకి వచ్చి అంత శక్తి ఏడు ఉంటుంది? మళ్ళీ ఆదివారం కూడా చాలామంది దేవుని మందిరంలో కనిపించని స్థితి. ఎందుకంటే వారంలో ఒక రోజు పోయినాం కదా, మళ్ళీ ఆదివారం ఏం పోతాం, మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలి కదా. దేవుని కార్యములంటే అశ్రద్ధ, దేవుని కార్యములంటే నిర్లక్ష్యం. దేవుని మందిరంలో సమయం గడపాలనే ఆశ తగ్గిపోతా ఉంది. కొందరికి లేదు, ఏదో రావాలి కాబట్టి వస్తున్నారు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. త్వరపడే స్థితి ఉంటుందా? దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆ తొందరపాటు ఉంటుందా? కొంతమంది ఈ లోక సంబంధమైన కార్యాలంటే తొందరపడతారు. ఎవరైనా ఏదైనా ఇస్తున్నారు అనగానే ఏదైనా పొందుకోవడానికి ఉరుకుతూనే ఉంటారు. అరే పలానా దాంట్లో డబ్బులు పెట్టండి, డబ్బులు పెడితే నీకు రెట్టింపు 3 అంతలు 4 అంతలు 10 అంతలు వస్తాయి అనగానే అసలు అది ఏంది అనేది ఆలోచించకుండా త్వరపడి చేస్తూ ఉంటారు. దేవుని మందిరం అంటే మాత్రము నిర్లక్ష్య స్వభావం. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోమని దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మందిర కార్యక్రమాలు అంటే అశ్రద్ధ చేస్తూ నిర్లక్ష్యం చేసే వాళ్ళను సరైన రీతిలో నడిపించాలి. దేవుని మందిరం అంటే 10:30 అంటే ఎన్నింటికి వస్తున్నారు? అయ్యగారు చెప్తారులే. త్వరపడే స్థితి ఉందా? ప్రార్థన కూడికలంటే ఆసక్తి కలిగి మనం వస్తున్నామా? మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు చూచే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నామనేది దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు అదే స్థితిలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. నీ జీవితం మారాలి, నీ పరిస్థితులు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. దేవుడు నన్ను చూస్తున్నాడనే విషయం నువ్వు గమనించాలి. రీసెంట్గా ఒకరు వచ్చినారు క్రిస్మస్ రోజు రాలే, క్రిస్మస్కి ముందు వచ్చినారు. వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. చాలా రోజులు అయింది, చాలా వారాల తర్వాత ఒకరు వచ్చినారు. నేనేమనలే, అమ్మా ఇట్లున్నారు అని మాట్లాడుతూ ఉన్నా. వారి పక్కనున్న వాళ్ళు అంటున్నారు, ఇన్ని రోజులకు వచ్చినావు అమ్మా అన్నారు. అనేసరికి ఏం లేదు, నేను వస్తున్నా అంటున్నా. అంటే దేవుని సేవకులకు అంటే నాకు తెలియదా వస్తున్న సంగతి? లేదంటే అడుగుతున్న వ్యక్తికి కూడా తెలీదా? వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు అంటే ఈ వ్యక్తి వస్తున్నారా రావట్లేరు అనేది తెలుస్తుంటుంది. అంటే ఎవరినో సంతోషపెట్టడానికి నేను వస్తున్నా, నేను చేస్తున్నా, నేను టైంకే ఉంటున్నా, నేను పాలు పొందుతున్నా అని నువ్వు మనుష్యులను సంతోషపెట్టడానికి నువ్వు అబద్ధాలు చెప్తే ప్రయోజనం లేదు. నేను నమ్మిన దేవుడు సమస్తము చూసే దేవుడు. హల్లెలూయా. మనుష్యులను సంతోషపెట్టాలి, మనుషుల దగ్గర మంచి పేరు పొందుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. నీ జీవితం సరి చేసుకుంటే నీకు దీవెన, నీ పరిస్థితిని బాగు చేసుకుంటే దీవెన. మనం అందరము మన పరిస్థితులను మార్చుకుందాము గాక. ఆలస్యం చేసే వాళ్ళంగా మనం ఉండకూడదు. ఏ విషయంలో అయినా కానీ దేవుని పనులకు, దేవుని కార్యములకు ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది వారి జీవితంలో దేవుని కార్యక్రమంలో, దేవుని మందిరానికి, దేవుని ప్రార్థనలకు ప్రాధాన్యత ఇవ్వట్లేరు. అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా పెద్ద నాయకులు కలవాలి అంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు.
ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలంటే ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా ఈ లోక సంబంధమైన ఏమైనా చేయాలి అంటే ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చే స్థితిలో ఉంటున్నామా? గడిచిన 12 సంవత్సరాలు నీ జీవితంలో ఎలా ఉంది? నీ జీవిత పరిస్థితి ఎలా ఉంది? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. దేవుని వైపుకు చూస్తూ మనము సాగే స్థితిలో ఉండాలి. దేవుడు మన జీవితంలో ఇచ్చిన శక్తి సామర్థ్యములు, తలాంతులు, దేవుడు మనల్ని మన పట్ల కలిగిన చిత్తమును మనం నెరవేర్చే స్థితిలో ఉండాలి. నువ్వు దేవుని కొరకు వాడబడాలంటే నువ్వు పరిస్థితి మార్చుకుంటూ రావాలి. గడిచిన సంవత్సరాలు గడిస్తున్న కొలది నీ పరిస్థితి బాగుపడకుంటే, నీ పరిస్థితి మారకుంటే ప్రయోజనం లేదు. అయ్యా నా పరిస్థితి మారు ప్రభువా, నా జీవితం మారు ప్రభువా, నా కుటుంబాన్ని మారు ప్రభువా, నా రక్త సంబంధాలు మారు. ముందు నువ్వు మారాలి, నీ పరిస్థితి మారాలి, నీ ఆలోచన మారాలి. నన్ను మారు ప్రభువా అని ప్రార్థన చేస్తారా? చాలామంది చేయరు, ఏదో ఒకరిద్దరు కొంతమంది. నన్ను మారు ప్రభువా, నా పరిస్థితి బాగలేదు ప్రభువా, నా ప్రార్థన జీవితం బాగలేదు, నా వాక్య జీవితం బాగలేదు, అన్నిటికీ టైం ఇస్తున్నా, నీ మందిరానికి టైం ఇవ్వట్లేను ప్రభువా, నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నారా? అది లేదు. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని బిడ్డలమైన మనము మన జీవితమును మార్చుకుంటూ ముందుకెళ్ళే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి చూడండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెం నిద్రించేదను, కొంచెము కునికెదను, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొంచుందువు. కొందరి జీవితాలు ఇలాగానే ఉన్నాయి. సోమరితనం, సోమరితనం, సోమరితనం అంటే ఏంది? లేజినెస్, బద్ధకం. ఇంకొంతసేపు అనుకుంటా, ఇంకొంతసేపు అనుకుంటా. అక్కడ ఉంది చూడండి, మరొకసారి చదవండి ఆ మాట. ఎన్నో వచనం అది? 10వ వచనం. ఇంకా కొంచెము నిద్రించేదను. ఎవరైనా వచ్చి లేపుతున్నారు అనుకో, ఇంకొంచెం సేపు నిద్రించేదను, ఇంకొంచెం సేపు కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుంటానని నీవు అనుచుందు. ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి మన జీవితంలో? ఉంటాయి. దేవుని మందిర కార్యక్రమాలు అంటే కొంతమంది లేట్గా లేస్తారు. ఆదివారం వచ్చిందంటే వాళ్ళకి సెలవు. ఆదివారం అంటే రిలాక్స్. వేరే రోజులు అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు చేసుకోవాలి, కానీ ఆదివారం రిలాక్స్ కావాలి వాళ్ళకి. ఇంకొంచెంసేపు అనుకుంటా, ఇంకొంచెం లేట్గా లేస్తా, ఇంకొంచెం టైం ఉందిలే. ఎంత భయంకరమైన పరిస్థితి. తర్వాత అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును. స్తోత్రం, హల్లెలూయా. బద్ధకస్తుల జీవితంలో, సోమరి వారి జీవితంలో ఏమొస్తుందో తెలుసా? దరిద్రం వస్తుంది, దారిద్రం వస్తుంది. కొందరి జీవితాలు మారకుండా అట్లనే దారిద్రంలోనికి, పేదరికంలోనికి, ఏమి లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే సోమరితనం. సోమరితనం. దేవునికి సోమరులు అంటే ఇష్టం ఉండదు. దేవుడు ఇచ్చిన శక్తిని వాడుకొని బలంగా జీవించే వాళ్ళని దేవుడు కోరుకుంటున్నాడు. సోమరితనం నీ జీవితంలో చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. సోమరితనం వలన నీ బ్రతుకు దేవుడు ఉద్దేశించిన రీతిలో వెళ్ళదు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? తర్వాత చదవండి. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఏమొస్తుందంటమ్మా లేమి అంటే? కొరతలు. ఎంతమందికి లేమి కావాలి? లేమి కావాలి ఎవరికైనా? లేని స్థితి కావాలా? దారిద్ర్యం కావాలా? దారిద్ర్యం వద్దంటే పోదు. నీ జీవితంలో సోమరితనము, ఇష్టానుసారంగా జీవిస్తూ
నిర్లక్ష్య స్వభావం ఉంటే నువ్వు కోరుకోకున్నా కానీ నీ జీవితంలో ఏం చూస్తావో తెలుసా? లేమి, దారిద్రం. ఆయుధదారుడు వచ్చినట్టు నీ జీవితంలోకి ఏమొస్తుందంట? లేమి వస్తుందంట. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని బిడలముగా చురుగ్గా ఉంటున్నామా? ఆసక్తితో జీవించే స్థితిలో ఉంటున్నామా? దేవుని బిడలమైన మనల్ని మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో యేసు నామములో మార్చబడను గాక. సోమరితనం యేసు నామములో తొలగిపోవును గాక. సోమరితనం అనే ఆత్మ ఒకటి, అది దురాత్మ. అది మన జీవితంలో బాగుపడకుండా దారిద్ర్యులంగా అయిపోవడానికి, లేమి ఏమి లేని స్థితిలోనికి వెళ్ళిపోవాలనేది దురాత్మల యొక్క ఆశ. నీ జీవితంలో కలిమి, సంతోషము, ధనము రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఏమి చేయాలన్నా కానీ బద్ధకం, ఏమి చేయాలన్నా సోమరితనం, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నేను 10 సార్లు 20 సార్లు 30 సార్లు నిన్ను ఎవరో ఒకరు నీ వెంట పడతా ఉండాలి. ఆ విధంగా ఉంటే నీ జీవితం పైకి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి జీవితాలు బాగుపడాలనేది నా ఆశ. హల్లెలూయా. మనందరి జీవితాలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటున్నాయా? ఉండనట్లయితే మనం అందరం యేసు నామములో మన జీవితంలో సరి చేసుకుందాము గాక. గడిచిన సంవత్సరము నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉంటే మార్పు యేసు నామములో వచ్చును గాక. నీ జీవితంలో మార్పు రావాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ జీవితంలో మార్పు రావాలని. నీ జీవితం నువ్వు మార్చుకోవాలని చెప్పండి. చెప్తున్నారా? మన జీవితం మార్చుకోవాలి. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని వాక్యం చెప్తా ఉంది, చీమల్ని చూసి నేర్చుకోవాలి. చీమలు ఏం చేస్తాయి? వేసవి కాలంలో వాటికి అన్నీ కూడా సమకూర్చుకుంటాయి. మనం మన జీవితమును గమనించుకొని ముందుకు సాగుతూ ఉండాలి. ఈ జీవితం చాలా పెద్దది అనుకుంటా ఉంటాం. ఒక వ్యక్తి ఒక 70 సంవత్సరాలు బ్రతికాడు అనుకో, దాంట్లో సగం ఏం దేనికి పోతుంది తెలుసా? దగ్గర నిద్రకే కదా. 24 గంటలలో 8 గంటలు, కొంతమంది 5-6 గంటలు పడుకుంటారు. ఎంతసేపు పండుకోవాలి చెప్పండి అసలు రోజు? ఎన్ని గంటలు పడుకోవాలి? పిల్లలైతే కొంచెం 7-8 గంటలు. వయసు పెరుగుతున్న కొలది నిద్ర తగ్గాలి. సుమారుగా 6-7 గంటలు పడుకుంటే చాలు మనిషికి. కొంతమంది 12కి పడుకుంటే 12కి లేస్తారు. 12 గంటలు వాళ్ళ జీవితంలో సగం నిద్రనే. మన జీవిత పరిస్థితిని మార్చుకోవాలి. మన ఆలోచన మార్చుకోవాలి. కొన్ని సంవత్సరాలకు నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ జీవితంలో ఏముంది అంటే ఏం లేకుంటే ప్రయోజనం లేదు. నీ జీవితంలో మార్పు లేకుంటే ప్రయోజనం లేదు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనల్ని మనం సరిదిద్దుకోవాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం చూడండి. 22-29. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? పనిలో నిపుణత కలిగిన వారిని చూసారా? నిపుణత అంటే ఏంటి? నైపుణ్యత. పనిని ఏ విధంగా చేయాలంటే నైపుణ్యతతో చేయాలి. నైపుణ్యత గలవారు ఎక్కడ నిలబడతారంట? రాజుల ముందు నిలబడతారు. హల్లెలూయా. వారు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. నువ్వు చేస్తున్న పని చిన్నదైనా కానీ శ్రద్ధగా చేయడం ఆశీర్వాదకరం, నైపుణ్యత కలిగి చేయడం దీవెనకరం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? పనిని లక్ష్యం చేసి పనిని మంచిగా చేయాలి. ఎవరో చూడడానికి, ఎవరో మెచ్చుకోవడానికి, ఎవరో అనడానికి కాదు నువ్వు చేయాల్సింది. నీకు అప్పచెప్పిన పని సరిగ్గా చేస్తే దేవుడు నిన్ను రాజుల దగ్గర నిలబెడతాడు. హల్లెలూయా. నువ్వు ఊహించిన వారి కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి ఎదుట దేవుడు నిన్ను నిలబెడతాడు. అలాంటి స్థితిలో ఉండాలి.
మనం రాజుల ఎదుట యేసు నామములో నిలబడదాము గాక. ఈ రోజులలో రాజులు లేరు. రాజులంటే ఉన్నతమైన స్థితిలో అధికారుల ఎదుట దేవుడు మనల్ని నిలబెడతాడు. అలాంటి స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు చేసే పనిని నైపుణ్యత కలిగి చేయాలి. అప్పుడు దేవుని కృపను మనం పొందుకుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:23. మీరేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. స్తోత్రం, హల్లెలూయా. మీరేమి చేసినను ఎట్లా చేయాలంట? మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయాలి. హల్లెలూయా. మనం ఎట్లా చేయాలమ్మా? మనస్ఫూర్తిగా చేయాలి. మనం ఏం చేసినా కానీ అది మనస్ఫూర్తిగా దేవునికి చేస్తున్నట్టుగా చేయాలి. దేవునికి చేస్తున్నట్టుగా చేయాలి. మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఏదైనా కార్యం నీకు అప్పచెప్తే శ్రద్ధగా దేవునికి చేసినట్టు చేస్తున్నావా? దేవుని కార్యం అనుకొని చేస్తున్నావా? ఈ లోకంలో నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, నీకు ఏదైనా పని అప్పచెప్పబడింది అంటే అది దేవునికి చేస్తున్నట్టుగా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి, ప్రభువుకు చేస్తున్నట్టుగా చెయ్యి. ఇంకా దేవుని మందిర కార్యక్రమాలు అయితే ఇంకా శ్రద్ధగా చేయాలి. ఎందుకంటే దేవుని కార్యక్రమంలో మనస్ఫూర్తిగా చేయాలి. హల్లెలూయా. మనసంతా పూర్తిగా ఎక్కడ ఉండాలి? ఆ పని మీద ఉండాలి. మనస్ఫూర్తిగా చేయాలి. మనమందరం మనస్ఫూర్తిగా చేసేవారంగా ఉందముగాక. దేవుని మందిర కార్యక్రమాలను మనస్ఫూర్తిగా చేయాలి. మనసంతా ఇక్కడ ఉండాలి. కొంతమందికి ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఉద్యోగాలు కూడా కొంతమంది కొన్ని పనులలో వాళ్ళు పని చేసుకుంటూనే ఫోన్లో నొక్కుతూ ఉన్నారు. ఒక ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్. ల్యాప్టాప్ ముందుంది, సైడ్కి ఇంకొకటి ఉంది. ట్యాబ్ ఏదో పెట్టుకొని దాంట్లో సినిమానో ఏదో చూసుకుంటే ఇక్కడ వర్క్ చేస్తుందామా? ఎందుకు చేస్తుంది? అదే ఆఫీస్లో ఉంటే ఆ పని చేస్తుందా? ఎందుకంటే ఇక్కడ ఎవరు చూడట్లేరు కదా, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేరు కదా. అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా. ఒకవేళ అధికారి ఉన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇలాంటివన్నీ సాగవు కదా. ఫోన్ తీస్తారా? తీయాలంటే భయపడతారు, తీయాలంటే ఆలోచిస్తారు, అప్పుడు శ్రద్ధగా చేస్తారు. కానీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసరికి ఇష్టానుసారమైన పరిస్థితులు. నువ్వు కష్టపడే స్థితిలో ఉంటుండాలి. అందుకే చీమలను చూసి దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే వాటిపైన అధికారి ఉండడు, వాటిపైన ఒక నాయకుడు ఉండడు. చీమలకి నాయకుడు ఉంటాడా? ఒక పెద్ద చీమ ముందు వెళ్తుంటే వెనక చీమలన్నీ వెళ్తుంటాయా? వాటికి నాయకులు ఏముండరు. కానీ ఒక ఆలోచన ప్రకారము, అంటే పై అధికారి చూస్తేనే చేస్తామనే ఆలోచనలు ఉండకూడదు. నీకు అప్పచెప్పిన పని స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా నువ్వు చేసే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో నువ్వు స్వేచ్ఛగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా చేయాలి. మందిర కార్యక్రమంలో కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఈ లోకంలో ఎట్లా జీవిస్తున్నామో మందిరంలో కూడా అట్లనే ప్రవర్తిస్తూ ఉంటాం. ఉద్యోగాల దగ్గర, వ్యాపారాల దగ్గర ఫోన్లు వాడడం అలవాటు అయిపోయి మందిరంలో కూడా టైం దొరికితే ఒక 5 నిమిషాలు ఖాళీ ఉందంటే ఫోన్ తీయాలి, ఫోన్ వాడాలి. మన పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి? మన జీవితంలో యేసు నామములో మార్చబడును గాక. మళ్ళొకసారి చదవండి అదే మాట. మీరేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక. మీ పక్కన వాళ్ళు చెప్పండి, మనుషుల కోసం కాదనండి. తర్వాత ఎవరి కోసం? ప్రభువు నిమిత్తము. అందరం చెప్తాం, ఎవరి నిమిత్తము? ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయాలి. హల్లెలూయా. ఒక చేయి హృదయం మీద ఉంచుకొని ఒక చేయి పైకెత్తి అడుగుదాం. యేసయ్యా, నేను మనస్ఫూర్తిగా నాకు అప్పచెప్పిన పని చేయనట్లుగా నాకు సహాయం చేయండి. అశ్రద్ధ యేసు నామములో తొలగిపోవునుగాక, నిర్లక్ష్యం యేసు నామములో తొలగిపోవునుగాక, సోమరితనం నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా చేసే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. అక్కడ సగం మనసు, ఇక్కడ సగం మనసు ఉంటే ప్రయోజనం ఉండదు.
ఏదైనా పని అప్పచెప్తే పూర్తిగా చేయాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12:11. ఆసక్తి విషయములో మాన్యులు కాక, ఆసక్తి విషయములో మాంద్యులు కాక అంటే ఇంగ్లీష్లో ఏమైంది చూడండి. మాంద్యులు కాక, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ విషయంలో తీవ్రత గలవారై, ఆత్మ సంబంధమైన కార్యముల యందు తీవ్రత అంటే ఆసక్తి, ఆశ కలవారై ముందుకు సాగాలనే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. మన జీవితము గడుస్తున్న కొలది మన జీవితము బలపడతా ఉండాలి. ఆత్మీయ జీవితంలో బలపడాలి. వింటున్నారా? సంవత్సరాలు గడుస్తున్న కొలది నీ క్రైస్తవ జీవితం, నీ ఆత్మీయ జీవితం బలపడాలి. గడిచిన సంవత్సరం లాగా వచ్చే సంవత్సరం నీ జీవితం ఉండకూడదు. కొంతమందికి ఏమైపోయిందంటే అదే స్థితిలో ఉండడం అలవాటు అయిపోయింది. ఎటు కదలని స్థితి, ఎటు వెళ్ళని స్థితి. దేవుడు అది కోరుకోవట్లేడు. నీ స్థితి మార్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడనే బెడ్ మీద పడుకొని ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసా? 38 అనుకుంటా. ఇన్ని సంవత్సరాల నుంచి ఒకటే ప్లేస్లో అలవాటు అయిపోయింది. కొన్ని సంవత్సరాల నుంచి కొందరికి అలవాటు అయిపోతుంది. నా క్రైస్తవ జీవితం ఇంతే, నేను మారను, నా జీవితం ఎవరు చెప్పినా నేను వింటా, కానీ విన్న మాటల ప్రకారం చేయనని కొందరు ఏమవుతుంది అంటే అది ఏమనాలి దాన్ని, బాగా మొండితనం పంతం పట్టినట్టు వాళ్ళు చెప్పుకొని ఈ లోపలనే అనుకుంటుంటారు. ఎదుటోళ్ళు చెప్తున్నా కానీ చెప్తారులే, నేను విన్నాను కదా. మొండితనం, మూర్ఖత్వం. అది మూర్ఖత్వం అది. జ్ఞానం కలిగిన వారు ఏదైనా చెప్తే ఆ గద్దింపును తీసుకుంటారంట. మూర్ఖులు చెడిపోతారు, మూర్ఖులు బాగుపడరు. మనమందరం జ్ఞానం కలిగిన బిడ్డలంగా ఉందుము గాక. మన పరిస్థితిని మనం మార్చుకోవాలి. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులమై ఉండకూడదు. మన ఆసక్తి పెరగాలి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ ఆసక్తి పెరగాలనండి. ఏం ఆసక్తి? దేని విషయంలో? ఆత్మ కార్యముల యందు తీవ్రతలో నీ ఆసక్తి పెరగాలి. హల్లెలూయా. గడిచిన సంవత్సరం నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో, ఆత్మ సంబంధమైన కార్యములు ఏ విధంగా ఉన్నాయో వాటి కంటే ఇంకా తీవ్ర స్థానంకి వెళ్ళాలి. జ్వరం తీవ్రంగా ఉందంటారు, చూసినరా? అంటే ఏంది? ఎక్కువగా ఉంది. తీవ్రత పెరగాలి. నీ ఆత్మీయ జీవితం తీవ్రత పెరగాలి. దేవుని కార్యముల్లో బలపడుతుండాలి. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఒక ప్రదేశంలో ఏముంటుందంటే మనం విశ్వాసం నుండి విశ్వాసంలోనికి వెళ్ళాలి. ఏంటి? విశ్వాసంలో నుండి విశ్వాసంలోకి వెళ్ళాలి. దేవుని బిడ్డలమైన మనం మన విశ్వాసం ఒకటే లెవెల్ ఉండొద్దు, మన విశ్వాసం అధికమైతా ఉండాలి. నీ జీవితంలో విశ్వాసం అధికమైతే ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు. నీ జీవితంలో గొప్ప కార్యములు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే నీ విశ్వాసం బలపడట్లేదు. నీ విశ్వాసం బలపడుతున్న కొలది నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. కొందరి జీవితంలో స్వస్థతలు జరగవు, కొందరి జీవితంలో విడుదలలు ఉండవు, కొందరి జీవితంలో మార్పు ఉండదు, ఆశీర్వాదాలు ఉండవు. ఎందుకంటే విశ్వాసంలో వారి స్థితి తక్కువగా ఉంది.
విశ్వాసంలో బలపడాలంటే దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని వాక్యాన్ని వినే స్థితిలో ఉండాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. అదేవిధంగా మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూసి మనం సాగాలి. హల్లెలూయా. నీ విశ్వాసం పెరగాలి అంటే యేసయ్యని అడగచ్చు, ప్రార్థన చేయాలి. నా విశ్వాసం పెంచు ప్రభువా. విశ్వాసం దేవుని వాక్యం వింటూ 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 ఉంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. వాక్యం ఎంతగా నీ జీవితంలో పనిచేస్తుందో అంతగా నీ విశ్వాసం బలపడుతుంది, అంతగా నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. కొందరి జీవితంలో విశ్వాసం లేదు, నువ్వు ముందుకు వెళ్తావన్న విశ్వాసం లేదు, నా జీవితం మారుతుందన్న విశ్వాసం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం వినే స్థితిలో లేరు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు విశ్వాసం? ఏదైనా సమస్య రాగానే ఈ లోక సంబంధమైన వాటి గురించి విశ్వాసం వస్తుంది. ఎవరో ఒక అమ్మ వస్తుంది, నీకు సమస్య ఉందిగా, ఒక నల్ల తాడు తీసుకొని నీ కాలు కట్టుకో, నీ చేయి కట్టుకో, అప్పుడు నీకేం కాదు ఇక అనగానే దాని మీద విశ్వాసం. అంటే దేవుని కార్యంలో, దేవునిలో తీవ్రత లేదు నీకు. దేవుని కార్యాలంటే ఆసక్తి లేదు. దేవుని వాక్యాలు మనం చూస్తాం, ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నువ్వేచ్చని జీవితం ఎందుకు? నోట్లో నుండి ఉమ్మే 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 ఉమ్మి వేస్తాను. కొందరి జీవితంలో నిలువెచ్చని జీవితం, నిలువెచ్చని జీవితాలు, నిలువెచ్చని జీవితాలకు అలవాటు అయిపోతారు. అంటే ఏముందిలే, ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, అని ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, ఏదో మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, ఏదో వింటున్నామంటే వింటున్నాం. ఇదే నా జీవితం అంటే? నీ జీవితంలో మారిపోద్దా? నువ్వు వేరే వాళ్ళకి దీవెనకరంగా ఉండాలంటే నీ జీవితం బలంగా ఉండాలి. నువ్వే ఆరిపోయే స్థితిలో ఉంటే నీ జీవితం వేరే వాళ్ళకి దీవెనకి ఎందుకు ఉంటుంది? నిన్ను దేవుడు ఏర్పరచుకున్నది నువ్వు దీవించబడాలని కాదు, నీ జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండాలని. అట్లుండాలంటే నువ్వు బలంగా ఉండాలి. నువ్వు మండుతూ ఉంటే వేరే వాళ్ళని మండించడానికి అవకాశం ఉంటుంది. నువ్వే చల్లారిపోయిన స్థితిలో ఉంటే, చల్లగా ఉంటే నువ్వు వేరే వాళ్ళని ఏం బలపరుస్తావు? నువ్వు బలపడాలి అంటే ఒక సహవాసంలో నువ్వు బలపడతా ఉండాలి. క్యాంప్ ఫైర్ రోజు మనం క్యాంప్ ఫైర్ చేసాం, చూసామా? చాలా కట్టెలు పెట్టినాం, చాలా కట్టెలు పెట్టి మేము నైట్ అంతా ఇక్కడే ఉన్నాం. కొంతమంది పిల్లలు ఉన్నారు నాతోటి. మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొందరు ఉన్నారు. చాలాసేపు దేవుని వాక్యంలో ఉండి పిల్లలు కొన్ని విషయాలు అడుగుతూ ఉన్నారు, నేను చెప్తా ఉన్నా, మాట్లాడుకుంటా ఉన్నాం. తర్వాత బయట అప్పటికి ఇంకా నిప్పులు ఉన్నాయి, కట్టెలని గాలి నిప్పులైనాయి. ఇక మేము లోపలికి వెళ్దాం అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇక ఆర్పేద్దాము అనుకొని నీళ్లు జల్లినారు. చాలా వరకు జల్లినారు. కొన్ని నిప్పులు మాత్రము ఇంకా మండుతున్నాయి. అవి కూడా ఆరిపోయండి అని చెప్పిన. అవి కూడా ఆరిపోయండి అన్నాం, కానీ ఇంకా ఆరిపోయినట్టే అనిపించింది, పైనుంచి ఏం కనిపించలే. వచ్చేసినాం. పొద్దున వెళ్తే పొద్దునకు కూడా అవి మండుతూ ఉన్నాయి. వేరే వాటిని మండించే స్థితిలో ఉంటా ఉన్నాయి. ఎందుకో తెలుసా? వాటిలో మంట ఉంది. చల్లారిపోయి పక్కకు జరిపినాం అనుకో, అది మండదు. ఆ మండుతున్న నిప్పు రవ్వకు దగ్గర ఉంటే పక్కది కూడా మండుతుంది. కొంతమంది జీవితాలు మండవు, మంట లేదు, దేవుని కార్యాలంటే ఆశ లేదు, కోరిక లేదు, ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం, ప్రయోజనం లేదు. దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడదు, దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవు. మంట లేకుండా ఏం ప్రయోజనం? దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశ ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని కొరకు నిలబడాలంటే నీకు ఆశ ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆసక్తి విషయంలో మాంద్యత, ఆసక్తి విషయంలో నిర్లక్ష్యం మనందరి జీవితంలో ఆసక్తికరంగా మార్చబడును గాక. దేవుని కార్యాలంటే ఆశపడాలమ్మా. రీసెంట్గా కూడా పిల్లలతో నేను ఒక మాట చెప్తా ఉన్నా, మనం చచ్చిపోయే లోపల చాలామందిని దేవునిలోకి నడిపించాలి. చిన్న జీవితం చూస్తుంటే సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. నీ జీవితం ముగింపు ఎప్పుడో నీకు తెలియదు, నా జీవితం ముగింపు ఎప్పుడో నాకు తెలియదు. చనిపోయిన తర్వాత దేవుని దగ్గర నిలబడ్డప్పుడు నీ జీవితం ద్వారా నువ్వేం చేసినావు అంటే, అయ్యగారు దేవునితో, యేసయ్యా నేను మంచి ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, డబ్బులు సంపాదించిన, అది చేసిన ఇది చేసినట్టు ప్రయోజనం లేదు. నా కొరకు ఏం చేసినావు? ఇది అందరు చేస్తారు, ఉద్యోగాలు వ్యాపారాలు, వాళ్ళ కుటుంబం గురించి అందరూ ఆలోచిస్తారు, మనుషులు అందరూ కష్టపడుతూనే ఉన్నారు. నువ్వు ప్రత్యేకంగా నువ్వు క్రైస్తవుని కాబట్టి, నువ్వు ఆత్మీయుని కాబట్టి, నువ్వు విశ్వాసివి కాబట్టి నువ్వేం చేసినావు? నువ్వు అందరిలాగానే అందరు చేసే పనులు చేస్తే ప్రయోజనం లేదు. ఈ లోక సంబంధమైన వారి ఆలోచనలు అవే. ఒక ధనవంతుడు దేవుని వాక్యం అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు.
ఇదే లోకంలో అందరు కోరుకునేది, తినాలి తాగాలి మంచిగా ఉండాలి, అంతే. నువ్వు కూడా వాళ్ళ మార్గంలో వెళ్తున్నావు అంటే ప్రయోజనం లేదమ్మా, ప్రయోజనం లేదు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు అనేది ఆలోచించాలి. దేవుని కొరకు ఏం ప్రయాసపడుతున్నావు? నువ్వు ఎన్ని మిద్దెలు కట్టినావు, ఎన్ని ఇండ్లు కట్టినావు, ఎన్ని బండ్లు కొన్నావు, ఇంకేముంటాయి, ఎంత బంగారం కొన్నావు, ఎన్ని భూములు కొనుక్కున్నావు, ఇది కాదు నీకు కావాల్సింది. దేవుని కొరకు నువ్వేం చేసినావు? దేవుని దగ్గరికి కూడా వచ్చి అయ్యా నేను అది చేసిన ఇది చేసిన అంటే దేవుని దగ్గర నడవవు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆయన తీర్పు ఎట్లుంటుందంటే న్యాయంగా ఉంటుంది. తమ తమ క్రియల చొప్పున ఆయన జీతములు ఇవ్వడానికి వస్తున్నాడు. దేవుడు తీర్పు తీర్చడానికి, దేవుడు న్యాయము జరిగించి వారి క్రియల చొప్పున వారికి జీతాలు ఇవ్వడానికి వస్తా ఉన్నాడు. అందుకే ఇందాక చదివినాం కొలస్సీ 3:23 స్టార్టింగ్ చదవండి. కొలస్సీ 3:23. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని, అట్లా స్టార్ట్ అయింది ఆ వర్స్. ఏంటంటే ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని. ప్రతిఫలం అంటే నువ్వు చేసిన పనులకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, అది తెలుసుకోవాలి. వింటున్నారా? మనము నమ్మిన దేవుడు మన పనులకు, మన క్రియలకు ప్రతిఫలం ఇస్తాడనేది నువ్వు గుర్తుంచుకోవాలి. దాని తర్వాత రాయబడ్డ మాట ఏంటంటే, అందు గురించి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి నువ్వు చేస్తున్న పని మనుషుల గురించి అనుకోకుండా దేవుని కొరకు చేసినట్టుగా చేస్తే దేవుడి నుంచి కార్యం పొందుతావు. హల్లెలూయా! దేవుడి నుంచి ప్రతిఫలం పొందుతావు. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడే స్థితిలో ఉంటున్నావా? మన జీవితంలో వేస్తున్నాములో మార్చబడును గాక. గడిచిన సంవత్సరంలాగా ఇక్కడ ఉన్న ఎవ్వరి జీవితం ఉండకపోవును గాక. నీ జీవితం మార్చబడును గాక. మొండి హృదయాలు వేస్తున్నాములో బద్దలవును గాక. కొంతమంది బండ హృదయాలు. నీ హృదయం మెత్తగానే ఉంది అడగండి. బండ హృదయం వేస్తున్నాములో బద్దలైపోవును గాక. జోకులు కాదు, నిజంగా నీ బండ హృదయం వేస్తున్నాములో బద్దలైపోవును గాక. మొండితనం వేస్తున్నాములో తొలగిపోవును గాక. దేవుని కొరకు మొండిగా ఉండండి. దేవుని కార్యాల కొరకు మొండిగా ఉండండి. దేవుని మొండిగా అంటే బలంగా దేవుని కొరకు ఏదైనా పరిస్థితిని ఎదిరించి దేవుని కొరకు నిలబడేటట్టు ఉండండి. అది నీకు కావాల్సింది. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని కొరకు ప్రయాసపడే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. రీసెంట్గా ఒక దేవుని సేవకులు చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ కూడికి వెళ్తే అక్కడ ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే తెలియపరుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి గురించి అనేకులకు సువార్త ప్రకటించి దేవుళ్ళు నడిపించారని చెప్తున్నప్పుడు ఒక అయ్యగారు వచ్చి చెప్తా ఉన్నాడు, ఎంతో ప్రయాసపడి కుటుంబాన్ని నడిపించుకుంటూ పరిచర్య చేశాడంట. ఎంతో ప్రయాస. ఆడపిల్లల్ని ఎట్లా పెంచాడో, ఎట్లా వాళ్ళకి ఫీజులు కట్టాడో, ఎట్లా చేశాడో. ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు పిల్లలందరూ. 2 కూతుళ్ళకి పాస్టర్లు, వాళ్ళ భర్తలు పాస్టర్లు అంట. మంచి స్థితిలో ఉన్నారు. ఎట్లా జరిగింది అనేది అర్థం కావట్లే. ఆయనకి చివరికి ఆయన చనిపోయే టైంకి 500-1000 అంట ఆయన జీతం. ఎంతో ప్రయాస. ఆ మాట విన్నప్పుడు ఎంతో, అంటే ఇంత ఈ స్థితిలో ఉండి కూడా దేవుని కొరకు వాడబడుతూ కుటుంబాన్ని నడిపించుకొని దేవుడు విడిచిపెట్టలే. దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దేవుని కొరకు ప్రయాసపడితే దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నువ్వు గుర్తుంచుకోవాలి. హల్లెలూయా! దేవుని కొరకు నువ్వేం ప్రయాసపడతా ఉన్నావు? ఈ లోకం వైపు చూడకూడదమ్మా. ఈ లోకంలో ఎక్కువ ఈ రోజులలో ఇంకా డబ్బులు ఎట్లా సంపాదించాలి, అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, ఇదే జీవితం అనుకొని జీవిస్తూ ఉన్నారు. అదే నీ ఆలోచన ఉండొద్దు. కొంతమందికి ఇదే ఆలోచన. 1 కిలో బంగారం సమకూర్చుకోవాలి, ఒక 10 లక్షలు వెనకేసుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఎలాంటి ఇల్లు కట్టాలి? డూప్లెక్స్ కట్టాలి. ఇవే నా ఆలోచనలు ఉండొద్దని కాదు. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అనేది ముఖ్యం. మాకు ఇల్లు లేదు, మాకు కావాలంటే కావాలి. రీసెంట్గా కూడా ఒక ప్రార్థన పోతే అయ్యగారు అడుగుతా ఉన్నాడు, ఇల్లు కట్టుకున్నారా అని అడుగుతున్నాడు. రెంట్కే. అవి కాదు ముఖ్యం.
హల్లెలూయా. దేవుడు తగిన సమయంలో మనకు అన్ని కూడా సమకూరుస్తాడు. కానీ మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు చూసేది అదే. దేవుడు చూసేది అదే. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? ఇక్కడ ఇల్లు కట్టట్లేము, పరలోక రాజ్యంలో ఇల్లు కడుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ధనం సంపాదించట్లేము, పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో మనం ధనం సంపాదించుకోవాలి. అక్కడ నీ జీతం పొందాలి, అక్కడ దేవునికి ప్రతిఫలం ఇస్తాడనే ఆలోచన ఉండాలి. ఈ లోకం వైపు చూడకూడదు, మనం లోకమే నీ వైపుకు చూడాలి. హల్లెలూయా. లోకంలో ఉన్నవారు నిన్ను చూసి వారి జీవితంలో మార్చుకోవడానికి వారు ఇష్టపడాలి, వారికి అలాంటి ఆశ కలగాలి. లోకం ఆశపడుతుంది, నువ్వు ఆశపడితే నీకు వాళ్ళకి తేడా ఏమి లేదు. నీ ఆశలు వేరుగా ఉండాలి. హల్లెలూయా. నీ ఆశలు యేసు నామములో మార్చబడను గాక. మంచిదే, ఉన్నతమైన స్థితిలో ఉండాలనే కోరుకుంటున్నాడు దేవుడు. మనం అందరం నీ అవసరతలు తీర్చాలని కోరుకుంటున్నాడు. నీకు ఉద్యోగం, వ్యాపారంలో, ఇంకా కుటుంబంలో అవసరతలు తీర్చి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు అనుకుంటున్నాడు. కానీ వాటికన్నా ప్రాముఖ్యమైన దేవుని సన్నిధిని, దేవుని కార్యములను నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావా? మత్తయి సువార్త 6:33 మనం చూస్తాం, మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా, ఏవన్నీ చెప్పండి? అక్కడ ఏముంటుందంటే, మొదట నా రాజ్యం నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించు. దాని ముందు చదవండి, ఏంటివో చూడండి. మత్తయి సువార్త 6:30 నుంచి చదివి చూడండి. దానికంటే ముందుకు వెళ్ళండి. 25వ వచనం చూడండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. స్తోత్రం, హల్లెలూయా. ఏమి తిందామా, ఏమి తాగుదామా అని కొంతమందికి ఇదే. ఏమి ధరిస్తామా, ఏమి వేసుకుందామా, ఇదే జీవితం. వాళ్ళ ప్రయాసంత ఇదే. కొంతమందికి డబ్బులు చేతిలో ఉంటే ఏం కొనుక్కుందాం, ఏం బట్టలు కొనుక్కుందామా, ఇదేనా? ఏమి తాగుదాం, ఏం తిందాము, ఏం ధరించుకుందామనేనా ఆలోచన జీవితం అంటే? దేవుడు తర్వాత చదవండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలనేది నువ్వు చింతపడి వాటి గురించి ప్రయాసపడకు. ఇవన్నీ నీకు కావాలని ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. వీటన్నిటి గురించి ఆలోచించకండి అంటే అవన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి కాదు. వాటి గురించే నువ్వు పరిగెత్తొద్దు, వాటి గురించే నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. గడిచిన సంవత్సరము క్రిస్మస్కి మేము కొత్త బట్టలు ఏమి వేసుకోలే. కొంతమంది ఇచ్చినారు అయ్యగారు బట్టల కోసం అని. గడిచిన సంవత్సరము ఆ డబ్బులన్నీ కూడా భోజనాలకి వీటికి వాడడం జరిగింది. సరిపోను లేవు, వాడేసినాం, బాధ ఏం లేదు. హల్లెలూయా. కొంతమంది వచ్చి అయ్యగారు నీ బట్టలు బాగున్నాయి అన్నారు. ఆ రోజు అన్నారు, మొన్న క్రిస్మస్ కొత్త వేసుకున్నా కానీ ఎవరేమనలే. పోయినసారి పాత బట్టలు వేసుకున్నాం. పాత అంటే మరి పాత ఏం కాదు, ఉన్న వాటిలో మంచిగా వేసుకున్నాం, కాకపోతే కొత్తవి కావు. బట్టల గురించే కాదు, కానీ దేవుడి కృప ఏందో తెలుసా? ఈ సంవత్సరము చాలా బట్టలు తీసుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. నేను ఊహించలేదు అన్ని బట్టలు తీసుకుంటానని కూడా. దేవుడు సమకూర్చాడు. డాడీ 1-2 సార్లు ఏమో ఇప్పించిండు, ఊహించలే. ఈ కోట్ కూడా ఈ సంవత్సరం తీసుకున్నా. హల్లెలూయా. దేవుడు సమకూర్చిండు. వీటి గురించి మనము చింతించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత కాబట్టి అది ఆయన రాజ్యమును నీతిని నువ్వు ముందు వెతికితే అప్పుడు అవన్నీ వేటి గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం? తినాలి, తాగాలి, ధరించాలి, ఎట్లుండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే వాటి గురించి నువ్వు ప్రయాసపడి వాటి వెనక పరిగెత్తినప్పుడు కాదు. దేవుని వెనక పరిగెత్తితే నీ అవసరతలు దేవుడు తీరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మనందరి జీవితంలో అవసరతలు తీర్చబడును గాక. దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతుకుతున్న కొలది నీ అవసరతలు యేసు నామములో తీర్చబడును గాక. ఇతరులు ప్రయాసపడి రేయింబగలు పనిచేసి కూడా సంపాదించలేనివన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుణ్ణి పూర్ణ మనస్సుతోటి ఆయన వెతికినప్పుడు, ఆయన కార్యముల పట్ల ఆసక్తి కలిగినప్పుడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని మందిరం, దేవుని కార్యక్రమాలు అంటే శ్రద్ధ ఇవ్వండి. ఇలాంటి శ్రద్ధ కావాలమ్మా. కొన్నిసార్లు దేవుడు నన్ను కొన్ని ప్లేసెస్కి తీసుకెళ్తుంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. అక్కడి నుంచి దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడనే ఆలోచనతో ఉంటా ఉంటా. రీసెంట్గా కూడా ఒక మీటింగ్కి వెళ్ళిన హైదరాబాద్లో. రావడానికి ప్రేయర్ మీటింగ్ అయిపోయింది, 2-3 అయింది. రావడానికి MGBSకి వెళ్తే ఆడ బస్సులు లేవు. మళ్ళీ పొద్దున్న 4 స్టార్ట్ అవుతాయి, 4-4:30కు. అక్కడ ఒక బస్సు ఉంది, దేవరకొండ బస్సు ఉంటే సాధారణంగా ఏం చేస్తారంటే డోర్ లాక్ వేసేస్తారు వాళ్ళు. బస్సు లోపల ఎవరు పడుకోకుండా ఆ డోర్ తీసి ఉంది, పోయి పడుకున్నా. నేను పడుకున్న తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చారు, ఎక్కిండ్రు బస్సు. వాళ్ళు వచ్చేసి అయ్యా దేవునికి స్తోత్రం అనుకుంటూ మంచి పడుకోవడానికి ప్లేస్ ఇచ్చిండని వాళ్ళు పడుకుంటున్నారు. అర్థమైపోయింది వీళ్ళు కూడా క్రిస్టియన్స్ అని. ఇక వాళ్ళు మంచిగా నిద్రపోతారు అనుకున్నా, నేను కూడా నిద్రపోదాం అనుకున్నా. ఆ బస్సులో ఉన్నంతసేపు వాళ్ళు పడుకున్నది లేదు, నన్ను పడుకునిచ్చింది లేదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే దేవుని గురించే. దేవుడు చూడండి ఈరోజు మంచిగా మనకి బస్సులు లేకున్నా కానీ ఇక్కడ పడుకోవడానికి అవకాశం ఇచ్చిండు అని వాళ్ళ పాస్టర్ల గురించి, పరిచర్య గురించి, మనం ఎట్లా జీవించాలి అట్లా జీవించాలని ఇదే మాట్లాడుతూ ఉన్నారు, ఇదే మాట్లాడుకుంటున్నారు. అలాంటి ఆసక్తి ఉందా? ఎక్కువగా దేవుని కార్యముల గురించి మాట్లాడే స్థితిలో ఉంటున్నామా? దేవుని పరిచర్య అంటే ఆసక్తి ఉందా? రీసెంట్గా చెన్నైకి వెళ్ళినాం. చెన్నైకి వెళ్ళినప్పుడు ఒకరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాకు కొంచెం దూరం రిలేషన్లో ఒక ఆమె ఉంది, పెద్ద ఆమె వాళ్ళ కూతురు దగ్గర ఉంది, చెన్నైలో వాళ్ళ కూతురు దగ్గర ఉంది. కానీ మళ్ళీ ఆమె వెళ్ళిపోతా కొన్ని రోజులు ఉండడానికి వచ్చిందంట. నేను వెళ్ళాల్సి ఉంది ఎందుకంటే నా చర్చిలో నాకు బాధ్యతలు ఉన్నాయని చెప్తా ఉందా. ఏం బాధ్యతలు అంటే అన్ని మందిరంలో జరిగే కార్యక్రమంలో ఎవరైనా దేవుని సేవకులకు ఆహారం వడ్డించడం, ఇవన్నీ. మేము ఆడున్న రోజులు మేము వచ్చిన తర్వాత తిన్న తర్వాతనే తినేదామా. మేము అప్పుడప్పుడు 2-3 వచ్చేది బయటికి పోయి. 2-3 రోజులు ఏమి లేవు, 1-2 రోజులు ఉన్నాము. ఈ టైం అంతా కూడా మాకు ప్రాధాన్యత ఇచ్చేది. దేవుని సేవకులు ఉన్నారు. అమ్మ తిన్నావా అంటే, అయ్యగారు మీరు తినంది ఎట్ట తింటాం అయ్యగారు, నేను తినలేదు, మీరు తిన్నాక తింటా అంటున్నా. ఇంతసేపు ఎందుకు ఆగినావమ్మ? వాళ్ళ ఊర్లో వాళ్ళ చర్చి ఒక తాళాలు అప్పచెప్పిండ్రంట. అయ్యగారు వాళ్ళు నన్ను నమ్మి నాకు తాళాలు ఇచ్చిరయ్యా. బాధ్యత. ఏదైనా పని అప్పచెప్తే అంత శ్రద్ధ ఉంటుందా? వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, నేను వెళ్ళాలి. ఎంతో సంతోషం అనిపించింది. ఇలాంటి వాళ్ళు అనేకులు ఉంటే పరిచర్యలు ఎందుకు ముందుకు వెళ్ళవు? దేవుని కార్యములు ఎందుకు జరగవు? దేవుని ఉజ్జీవం ఎందుకు రాదు? ఒకరిని చూసి ఒకరు బలపడతా ఉంటారు. దేవుని బిడ్డలంటే ఇలా ఉండాలని మనం మాదిరిగా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు కూడా దేవుని గురించి తెలుసుకుంటూ ఆ విధంగా జీవించడానికి ఉంటుంది. మన క్రిస్మస్ రోజు కొంతమంది 11ంటికి వచ్చారు. 11 కాదు 11:30కేమో వచ్చినారు. ఎవరు? కొత్తగా వచ్చిన వాళ్ళు. నేను తీసుకొని వచ్చిన వాళ్ళు ఎప్పటిదాకా వెయిట్ చేసిరంటే 12:20 దాకా వెయిట్ చేసినారు. ఎందుకు? చర్చి స్టార్ట్ కావాలి. దేవుని మందిరానికి వచ్చి రెగ్యులర్గా ఉండే వాళ్ళే టైంకి రారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి అది నిరుత్సాహమా, సంతోషమా? వీళ్ళ చర్చిలో ఇంతేనేమో. ఎన్నింటికి వెళ్ళాలి? 12ంటికి వెళ్ళాలి. మన వల్ల వేరే వాళ్ళకి ఆటంకంగా మారబడతా ఉంటుంది. కొంతమంది చాలా దూరాల నుంచి వస్తుంటారు, 20, 30, 50 అంత దూరం నుంచి. వాళ్ళు పొద్దున్నే లేచి శ్రద్ధతోటి వాళ్ళు తొందరగా లేచి వాళ్ళు తొందరగా పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేది. మనం ఇక్కడ ఉండేసి మనం ఏం చేస్తుంటాం? ఇంకొంతసేపు ముడుచుకుందాం, ఇంకొంతసేపు దుప్పటి కప్పుకుందాం, చలి చలి చలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అలాంటి ఆసక్తి ఉందా? అలాంటి ఆసక్తి కలిగిన వారిని దేవుడు వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి ఆసక్తి గల వారిని దేవుడు హెచ్చిస్తాడు ఖచ్చితంగా. దేవుని కార్యములంటే ఆసక్తి కలిగిన వారిని దేవుడు నిలబెడతాడు.
ఎవరైనా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తున్నారు, ఒక స్థితిలో ఉన్నారు అంటే నువ్వు గుర్తించాల్సింది ఏంటి అంటే వాళ్ళ జీవితం వాళ్ళు పడుతున్న ప్రయాస. ఒట్టిగానే హెచ్చించబడరు. వాళ్ళని చూసి మనం అరే నాకు కూడా ఆ స్థితి బాగుంటే బాగుండు, నాకు కూడా ఇట్లుంటే బాగుండు అనుకుంటాం. వాళ్ళు పడుతున్నంత ప్రయాసం నువ్వు పడుతున్నావా? వాళ్ళు చేసినట్టు దేవుని కొరకు కార్యాలు చేస్తున్నావా? వారిలాగా జీవితం ఉందా? వాళ్ళలాంటి మాటలు ఉన్నాయా? వాళ్ళ వాటి స్వభావం ఉందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పటికీ కూడా మన అయ్యగారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. ఊర్లు వెళ్ళినట్టు ఆయన రాష్ట్రాలు వెళ్తున్నాడు. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, వయసు పెరుగుతున్న కొలది ఎన్నో ఉంటాయి. ఎప్పుడైనా అయ్యగారు ఏదైనా బలహీనంగా ఉన్నానని చెప్పడం విన్నారా? ఉండవా? మనిషి అన్నాక ఎన్నో ఉంటాయి. అయినా కానీ ప్రయాసపడుతూ కొంతమంది పరిచయం తగ్గింది అనుకుంటున్నారు. ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వెళ్ళి చూడండి ఎంత అలసట వస్తుందో. సెమీ క్రిస్మస్లో మన దగ్గర ఉన్నాడు. రోజు ఎంత అయింది టైము? బాగానే అయింది. ఆ రోజు ఎంత టైం అయిందో? 12 అయిందా? కాలే, 12 కాలే, 11 అయినట్టుంది. ఆ రోజు వాక్యం ఎవరు చెప్పినారు? గుర్తుందా? ఆ రోజు వాక్యం ఎవరు చెప్పినారు? అయ్యగారే చెప్పినారు. ఆ రోజు రాత్రే బస్ ఎక్కినాడు. ఆ రోజు రాత్రి ఎంతో అలసట. ఆ ముందు వారం అంతా కూడా ఆరోగ్యం బాగాలేదు. హాస్పిటల్కి రోజు వెళ్ళి సెలైన్లు ఎక్కించుకుంటా ఉన్నాడు. కొంచెం ఆరోగ్యం మెరుగుపడితే మళ్ళీ పరిచయం, మళ్ళీ దేవుని కొరకు ఏమైనా చేయాలనే ఆలోచన. ఈ రోజులలో అలాంటి ఆలోచన ఉంటుందా? దేవుని కొరకు ప్రయాసపడే స్థితిలో ఉంటున్నామా? దేవుడు నీకు అప్పచెప్పిన పనులను చేసే స్థితిలో ఉంటున్నావా? కొంతమందికి ఏదైనా పని అప్పచెప్పాలంటే ముందు మందిరానికే రారు. వాళ్ళకి మందిరం ఎప్పుడు గుర్తొస్తుంది అంటే మొదటి ఆదివారం, లేదంటే ఇంకొంతమందికి ఎప్పుడు గుర్తొస్తుంది? పండుగలకి, ఏదైనా కొన్నిసార్లు రాబుద్ధి అయినప్పుడు వస్తారు వాళ్ళు. ఏదో బుద్ధి పుడితే దేవుడు నన్ను పిలవాలి, వచ్చి నేను ప్రతి ఆదివారం రామ్మ అని పిలవాలి. నిన్ను ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళమని దేవుని వాక్యంలో ఉంటే అది వినవు. కానీ దేవుడు నీకు వచ్చి కలలో మాట్లాడాలి, లేకంటే ఇదా? లేదంటే దేవుని మందిరానికి రమ్మని ప్రతి వారము ప్రతి ప్రార్థనకి నీకు ఫోన్ చేసి అమ్మ రామ్మ అని పిలుస్తున్నాం, మంచిదే. కానీ ఒక లేకున్నా కానీ నువ్వు వచ్చే స్థితిలో ఉండాలి. చీమల్ని చూసి నేర్చుకోండి. అవి ఏమన్నా నువ్వు పో అంటే పోతాయి. వాటి పని ఏంటి, వాటి జీవితం ఏంటి, వాటి ఆలోచన ఏంటి అనే ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్తూనే ఉంటాయి. ఎవరిని పట్టించుకో. ఒక లైన్లో వెళ్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చూస్తాం ఈ నుంచి ఏడో మొదలవుతుంది లైన్, ఆడిగేడు ఉంటూనే ఉంటుంది, అది పోతూనే ఉంటాయి. చీమలు పోతున్న దారిలో ఏమైనా అడ్డం పెట్టండి, ఏం చేస్తుంది తెలుసా? మళ్ళీ రూట్ చేంజ్ అవుతుంది. లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ లైన్ వేస్తాయి. అన్నీ అదే దారిలో వెళ్తాయి. మళ్ళీ వాటికి తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాలి, నా పని ఏంటి, నేను ఏం చేయాలి అనే ఆలోచనలు ఉంటాయి. మధ్యలో అటు ఇటు చేసినాం అనుకో, చేయి పెట్టినాం అనుకో, ఏం చేస్తాయి? వాటికి ఏమి ఇబ్బంది లేకుంటే రూట్ మార్చుకుంటాయి. ఇబ్బంది చేసినామంటే ఏం చేస్తాయి? మంచి కుట్టి మళ్ళీ వాటి పని వాయి చేసుకుంటాయి. అధికారులు, అధిపతులు లేరు, వాటికి నాయకులు లేరు. వాటికి చీమల గురించి కొన్ని రీసెర్చ్ తెలుసుకోవడం కూడా మంచిదే. చీమలకి యాంటీనాస్ ఉంటాయి తెలుసా? 2 కొమ్ముల్లాగా ఉంటాయి, చిన్నవి. వాటి ద్వారా అవి సిగ్నల్స్ పంపుతూ ఉంటాయి. వాటికి తెలుసు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని. కొన్ని ఫుడ్ తీసుకొని పోయి లోపల సప్లై చేస్తుంటాయి. ఇంకొన్ని ఏం చేస్తాయంటే వాటిని అన్నింటినీ కూడా తీసుకుపోయి కొన్ని స్టోర్ చేస్తూ ఉంటాయి. ఇంకొన్ని ఏం చేస్తాయంటే పుట్టలు చేస్తూ ఉంటాయి, పుట్టలు పెడతా ఉంటాయి, పుట్టలు తయారు చేస్తూ ఉంటాయి. ఏటి పని అది నిర్ణయించుకొని కొన్ని గ్రూప్ లాగా తయారయ్యి చేస్తూ ఉంటాయి. వాటికి అధికారులు ఏముండరు, ఇది నా పని. కొన్ని సిగ్నల్స్ ఉంటుంటాయి, వాటికి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన పరిస్థితి యేసు నామములో మార్చబడును గాక. దేవుని వాక్యంలో ఇద్దరిని చూస్తామమ్మా. ఇదొక్కటిగా జ్ఞాపకం చేసి ముగిస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. లూకాసు వార్త 10:38 చూడండి. అంతట వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ
ఆయనను తన ఇంట చేర్చుకొనెను. స్తోత్రం, హల్లెలూయా. మార్తా అనే స్త్రీ ఎవరిని ఇంట చేర్చుకుంది అంటే యేసయ్యను. తర్వాత ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మార్త అనే ఒక స్త్రీ యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించింది. యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఆమెకి ఇంకో సహోదరు ఉందంట. ఆమె పేరు ఏం పేరు? మరియా. ఈ మరియా ఏం చేస్తుంది అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య బోధ వింటా ఉంది, యేసయ్య చెప్పే మాటలు వింటా ఉంది. మార్త ఏం చేసిందంటే విస్తారమైన పనులు పెట్టుకొని కిచెన్లో సెటిల్ అయింది. కిచెన్లో ఏం చేస్తుందంటే ఆ పని ఈ పని పెట్టుకొని యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటుందో తెలుసా? ఏమంటుందంటే, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టింది. ఏం చేసిందంట? నేను కిచెన్లో ఇంత పని చేస్తా ఉంటే నా సహోదరి నన్ను విడిచిపెట్టింది. ఏం పట్టించుకోవట్లేదు పనులు అని కోపం వస్తుంది. ఎవరికి? మార్తాకి. ఎవరి మీద? మరియమ్మ మీద. ఇన్ని పనులు చేస్తా ఉన్నా, పొయ్యి మీద అన్నం అవుతా ఉంది, ఇంకొక పొయ్యి మీద చపాతీలు వేస్తున్నా, ఇంకొక పొయ్యి మీద చికెన్ వండుతున్నా, ఇన్ని పనులున్నాయి. మరియ మాత్రం ఏం చేస్తుందంటే యేసయ్య పాదాల దగ్గర ఏ పని లేకుండా హ్యాపీగా కూర్చుంది అనే ఉద్దేశం ఎవరికి ఉంది? మార్తకు. ఈ విషయం ఎవరికి చెప్తుందో తెలుసా? యేసయ్యకి చెప్తుంది. నేను ఒంటరిగా ఉంటే ఈమెమో హ్యాపీగా ఎడ కూర్చుంది, యేసయ్య దగ్గర కూర్చుంది, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వింటా ఉంది. ఏం పని లేదు ఆమెకి, ఏం పని లేదు అని ఎవరి మీద కోపడుతుందంటే మరియమ్మ మీద కోపపడుతూ యేసయ్యను ఏమంటుందో తెలుసా? నీకు చింత లేదు అంటే యేసయ్యను కూడా బ్లేమ్ చేస్తుంది. నువ్వైనా పట్టించుకోవద్దయ్యా అని యేసయ్యను కూడా అంటుంది. నువ్వైనా చెప్పాలి కదయ్యా, ఆమెను వచ్చి పోయి కిచెన్లో మీ అక్కకి సహాయం చేయి అని పంపించాలి కదా అని యేసయ్యను కూడా అంటా ఉంది. కొంతమంది అనవసరమైన పనులు పెట్టుకొని మళ్ళీ ఆ పనికి సహాయం చేయట్లేరని మళ్ళీ దేవుణ్ణి అనే స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యా, నా పనికి ఆ పనిలో సహాయం చేయాలి కదా, వాళ్ళని పంపించాలి కదా ప్రభువా, నువ్వు నీకు తెలుసు కదా. అప్పుడు యేసయ్య ఏమన్నాడు చూడండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. స్తోత్రం, హల్లెలూయా. నీవు అనేక పనుల గురించి విచారము కలిగి తొందరపడతా ఉన్నావు. చాలా పనులు పెట్టుకున్నావు నువ్వు. అనేక పనుల గురించి ఆలోచనలు పెట్టుకొని తొందరపడతా ఉన్నావు. తర్వాత కానీ అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ అవసరమైనది ఒక్కటే అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. కొంతమంది దేవుని మందిరానికి రాలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఎన్నో విస్తారమైన పనులు పెట్టుకుంటారు. చర్చికి టైంకి ఎందుకు రాలేదంటే ఏముంటాయి చెప్పండి పనులు? ఇల్లు శుభ్రం చేయాలి. ఏ రోజు? సండే రోజేనా? ఇంకా బట్టలు ఉతుక్కోవాలి. ఏ రోజు? ఆదివారమే. ఇంకేం చేయాలి? చికెన్ వండాలి. ఏ రోజు? సండే రోజే. ఇంకేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? చదువుకోవాలి. ఏ రోజు? సండే రోజే. రాసుకోవాలి, హోంవర్క్ రాయాలి. ఏ రోజు? సండే రోజే రాయాలి. ఏ టైంలో రాయాలి? 10 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఏ టైంకి అయిపోవాలి? 1-2 అయిపోవాలి హోంవర్క్. 2 తర్వాత ఆడుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఇట్లానే తయారవుతా ఉన్నారు. దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చేది. అయ్యగారు పిల్లలు ఎందుకు రాలేదంటే హోంవర్క్, అయ్యగారు చదువుకోవాలి. ఎంత ఘోరమైన పరిస్థితి. ఆ టైంలో పిల్లలు చదువుతారు అనుకుంటున్నారా?
ఒకవేళ చదివిన అది దీవెనకరంగా ఉంటుందా? మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన పరిస్థితులు యేసునామములో మార్చబడును గాక. కొంతమంది ఆదివారాలే పనులు పెట్టుకుంటారు, మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకొని మళ్ళీ ఇంట్లో మీద కోపం. నాకు సహాయం చేయకుండా వెళ్ళిపోయింది చూడు చర్చికి, నాకు సహాయం చేయకుండా ప్రార్థన అని పోయినరు చూడు. ఆ పాస్టర్ అన్నా చెప్పడా? మళ్ళీ ఎవరి మీద? నా మీద. అయ్యగారు చెప్పండి అయ్యగారు, పిల్లలు వింటలేరు, నన్ను పనిలో ఇచ్చిపెట్టి చర్చికి వచ్చిరు వీళ్ళు. చర్చికి రాకండి బాబు, చర్చికి రాకండి అమ్మా, మీరు ముందు ఇంట్లో ఉండి పని చేయండి అని నేను చెప్పాలి మళ్ళీ వాళ్ళకి. ఇలాంటి ఆలోచనే మీరన్నా చెప్పాలి కదా అయ్యగారు. మళ్ళీ ఆ తప్పెవరి మీద వేస్తారు? యేసుప్రభు మీదే వేసింది ఆమె వచ్చి. నీకు చింత లేదా అంటుంది. ఎవరిని? ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, 2 సార్లు పిలుస్తున్నాడు, అమ్మా అమ్మా. ఏందమ్మా? నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడతా ఉన్నావు. నువ్వు మందిరము కాకుండా, మందిరము నాకు ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తుంటే నువ్వు తొందరపడుతున్నట్టే. తొందరపడుతున్నావు. తర్వాత చూడండి, దానికి ముందు ఒక మాట ఉంది, అవసరమైనది ఒక్కటే. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, అవసరమైనది ఒక్కటే. ఈ నా మాటలు కాదు, యేసు ప్రభు పలికిన మాటలు. అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా. నీ జీవితంలో అవసరమైనది ఒక్కటే. అదేంటి అంటే యేసయ్య పాదముల చెంత కూర్చొని ఆయన మాటలు వినడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు ప్రాధాన్యం, అది నీకు ప్రాముఖ్యం. ఎన్నో వంటలు, ఎన్నో పనులు, ఎన్నో అవి ఇవి పెట్టుకొని జీవించడం కాదు నీకు ముఖ్యం. అవసరమైనది ఒక్కటే, అది మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గడిచిన సంవత్సరం నువ్వు ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నావా, లేదంటే ఉత్తమం కానిది ఏర్పాటు చేసుకొని దాని కొరకు ప్రయాసపడ్డావా? ఈ వచ్చే సంవత్సరం ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవాలి నువ్వు. ఈ లోకంలో ఉత్తమమైనది ఏంటి అంటే ఆదివారం కూడా నువ్వు ప్రయాసపడాలి. ఈ లోకంలో ఉన్న వారికి ఉత్తమమైనది ఏంటంటే ఆదివారం రోజు అన్ని పనులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజే హాలిడే, ఆ రోజే ఇంటి దగ్గర ఉంటావు, అన్ని పనులు ఆ రోజే చేసుకోమని అపవాది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు అన్ని విడిచిపెట్టి రావాలి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులను విడిచిపెట్టి దేవుని మందిరంలో ఉండు, అది నీకు దీవెన. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నీకు మందిరానికి రావడానికి లేట్ కావడానికి ఉంటే ఒక కారణం ఉండాలి. వింటున్నారమ్మా? ఆ ఒక కారణం ఏంటి? ఎవరినైనా మందిరానికి తీసుకురావడానికి ప్రయాసపడుతుంటే లేట్ అయితే పర్వాలేదు. అంటే మీ ఇంట్లో వాళ్ళని కాదు, అక్క కోసం తమ్ముడు, తమ్ముని కోసం అక్క, ఈ ప్రయాసాలు కాదు నేను అనేది. దేవుణ్ణి తెలవని వాళ్ళని ఎవరినైనా దేవుని దగ్గరికి నడిపించడానికి ఎప్పుడైనా కొన్నిసార్లు మనం ఊహించినట్టు కావు. వాళ్ళని నడిపించడానికి కొన్నిసార్లు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగాల్సి వస్తుంది. నీవేవేవో పనులు పెట్టుకొని ఆదివారం రోజే మీ సేవకు పోవాలి. ఆదివారం రోజే ఎక్కడికి పోవాలి? ఇంకా బ్యాంకుకు పోవాలంట. పిల్లలు నాకు భలే సపోర్ట్ ఇస్తుంటారు, భలే కొత్త కొత్తది చెప్తారు. ఆదివారం రోజు ఇంకెక్కడికి పోవాలి? ఊరికి పోవాలి, ఫ్రీ కదా బస్సు. కొంతమంది అడుక్కునే వాళ్ళు కూడా ఈ మధ్య ఆధార్ కార్డు వేసుకొని, ఒక ఆమె గుర్రం పోవడం ఏమో అంట, ఆమె ఆడి నుంచి మల్లేపల్లికి వచ్చి అడుక్కుంటున్నది. కొంతమంది ఆదివారం రోజే ప్రయాణాలు. ఆదివారం రోజు అంటే హాలిడే కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఆదివారం రోజే ఫ్రెండ్స్ని, ఆదివారం రోజే ఇవన్నీ గుర్తొస్తాయి. నీకు ఒకవేళ ఎవరినైనా గౌరవించాలి, ఎవరితోనే సమయం గడపాలంటే నీ ఉద్యోగంలో హాలిడే పెట్టు. నువ్వు చేస్తున్న పనికి ఒకరోజు సెలవు పెట్టు. నీ వ్యాపారాన్ని విడిచిపెట్టి ఆ రోజు నీ కుటుంబంతో గడుపు. ఆ రోజు నీ స్నేహితులతో ఎంజాయ్ చేయి. ఆదివారం దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వేరే వాళ్ళతో సమయాన్ని గడిపితే అది దేవుడు మెచ్చే పని కాదు. దేవుడు మెచ్చే పని కాదు.
రీసెంట్గా కూడా ఎవరో క్రిస్మస్ రోజు కూడా రాలే. ఎందుకంటే ఎవరో నాకు గుర్తొస్తలేరు కానీ చుట్టాలు వచ్చినారంట. ఎందుకు రాలేదంట? చుట్టాలు వచ్చేసరికి క్రిస్మస్ కూడా మర్చిపోయారు. సంవత్సరానికి ఒకటే రోజు క్రిస్మస్ ఉండేది, ఆ క్రిస్మస్ రోజు కూడా దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. ఎంత ఏం చేయాలి అయ్య గారు? చుట్టాలు వచ్చినారు, చుట్టాలు వస్తే వాళ్ళని వెళ్ళమను, చుట్టాలు వస్తే వచ్చే వారం రమ్మను. పండగని తెలిసి ఎట్లా వస్తారు? ఇంకొకరు చెప్తా ఉన్నారు, అయ్యగారు క్రిస్మస్ 25 కాబట్టి మా చుట్టాలని 26వ రోజు రమ్మని చెప్పినాం. సంతోషం, అది ఆలోచన. అది దేవుని మందిరానికి వెళ్ళడానికి నువ్వు తీర్మానం చేసుకొని పరిస్థితులను సక్రమం చేసుకోవడం. ఆదివారం రోజు క్రిస్మస్ రోజు మేము ఉండం కాబట్టి ఆ రోజు మీరు రాకండి అని ముందే చెప్తే వాళ్ళు వస్తారా? వచ్చినా కానీ వాళ్ళని విడిచిపెట్టి నువ్వు మందిరానికి వెళ్తే ఇంకొకసారి వస్తారా? క్రిస్మస్ రోజు అట్లనే వెళ్ళు, అట్లనే వాళ్ళతో ఇంట్లో ఉండు. వచ్చే క్రిస్మస్ కూడా ఇంకా 10 మంది వస్తారు. ఇదా క్రిస్మస్ అంటే? ఇంట్లో కూర్చొని వచ్చిన వాళ్ళకి అందరికి వంటలు చేసి పెట్టి వాళ్ళని సక్రమంగా చూసుకొని ఇదా? మందిరానికి క్రిస్మస్ రోజు రాని వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా వస్తే కూడా వాళ్ళు తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే ఇంట్లో చుట్టాలు వచ్చారే, కొన్ని పనులు ఉన్నాయి అయ్యగారు. ఇట్లా సేమ్ స్టోరీ ఇదే. మార్తా ఏవేవో పనులు పెట్టుకొని ఇక్కడ మరియమ్మనకు యేసుప్రభు మాటలు వింటున్న ఆమెను కూడా ఆమెను పంపరాదు అయ్యగారు? దేవుడు మెచ్చేది అది కాదు. మన స్థితులు మార్చబడును గాక, మన ఆలోచన మారాలి. ఈ సంవత్సరము అనేకులు టైంకి వచ్చేవారు నిలబడదురు గాక. టైం కంటే టైంకి, ఏ పరిస్థితులు అయినా కానీ దేవుని మందిరంలో టైంకి ఉండే వాళ్ళు ఉంటే టైంకి జరుగుతుంటాయి. క్రిస్మస్ రోజు నేను 12 సాధారణంగా ఏం జరుగుతుంది అంటే, క్రిస్మస్ రోజు 11 అంటే ఇక ఆ రోజు ముందు వారం కూడా చెప్పిన కొంతమందికి, అమ్మ క్రిస్మస్ రోజు 11:30 కన్నా అంటే ఎత్తిన వాళ్ళు ఎంతమంది వచ్చారో నాకే తెలియదు. 12 కన్నా స్టార్ట్ చేద్దామంటే రావట్లేరు. ఎంత ఇబ్బంది అయింది తెలుసా? ఆ రోజు అమ్మోళ్ళు 7ంటికి వచ్చారు ఇక్కడికి వంట చేయడానికి. వంట చేసి కొంతమంది వెళ్ళిపోయినారు, కొంతమంది ఇక్కడే ఉన్నారు పనుల గురించి వచ్చిన వాళ్ళు. కొంతమందికి ఆహారం లేదు. నేను అందుకే ఉదయాన్నే ఆహారం కూడా చేయమన్నా కానీ ఆ రోజు ఎందుకో మిస్ అయింది, టిఫిన్ చేయమని. కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయినారు తినడానికి, ఇంటికి వెళ్ళినారు రెడీకి రావడానికి. వాళ్ళు వండుకొని చేసుకొని ఉండవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? 11ంటికి వచ్చిన వాళ్ళకి ఆకలి కాదా? 4 దాకా మనం సర్వీస్ చేస్తే వాళ్ళకి బాధ కాదా? ఈ 11-12ంటికి వచ్చే వాళ్ళు అప్పుడే తిని వస్తారు మంచిగా హ్యాపీగా. 11ంటికి టైంకి వచ్చిన వాళ్ళకి 4 చిన్న విషయమా? కొంతమంది ఆగుతారు, సంతోషమే. కొంతమందికి ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి, అర్థం చేసుకోవాలి. కొంత దూరాల నుంచి వచ్చేటోళ్ళు కొంచెం బాక్స్లో కట్టుకొచ్చుకుంటారు. మందిరంలో ఉండడం దీవెన అనేది ఆలోచన ఉండాలి. మన జీవితంలో మార్చబడును గాక. మన ఆలోచన, మన ప్రవర్తన మార్చుకుంటే మన జీవితంలోకి దీవెన. నేను ఎట్లానే ఉంటాను, నేను ఎంతకు మారనంటే మాత్రం నీ జీవితంలో ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. దేవుని వాక్యంలో ఒక్క చివరి మాట చదివి మనం తదుపరి కార్యక్రమాలకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. యెహోవా కార్యమును
అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. నీ జీవితంలో శాపం పొందుకోవాలని ఉందా, దీవెన పొందుకోవాలని ఉందా? ఎంతమందికి శాపం కావాలి? కొంతమంది వినకుండా కొంచెం చెయ్యి ఎత్తి మళ్ళీ దించిండ్రు. వినాలి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడు. శాపం వస్తుంది. యేసు ప్రభు ద్వారా మనం ఆశీర్వదించబడాలి. యేసు ప్రభు ద్వారా శాపములు కొట్టివేయబడాలి. మన జీవితం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే శాపముల నుంచి మనం విడిపించబడాలి. అశ్రద్ధ ఉన్న వారి జీవితంలో ఈ శాపం వల్ల ఏమొస్తుందంటే దారిద్రము, లేమి, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఇవే శాపాలు. మనుషులు చేసిన కార్యానికి దేవుడు భూమిని శపించాడు కదా. భూమి ఏంటిది? ముళ్ళ పొదల్ని మొలిపిస్తుందని. పురుషులకు ఏం శాపం ఇవ్వబడింది తెలుసా? మీరు కష్టం చేసి తినాలి. స్త్రీలకు మీ ప్రసవ వేదన అధికమవుతుంది. ఈ శాపాల నుంచి మనం విడిపించబడాలి. యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడిన తర్వాత అంటే నువ్వు ఇంతకి వేరే వాళ్ళలాగా నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు. దేవుని అనాది సంకల్పం అదే. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడే స్థితిలో ఉండాలి. దేవుడు మనల్ని, మనుషులను సృజించడానికి గల కారణం ఏంటంటే పని చేయడానికి. ఆదాము హవ్వకి కొన్ని పనులు దేవుడు అప్పచెప్పాడు. ఏదేం తోటను చూసుకోమని చెప్పాడు, జంతువులకు పేర్లు పెట్టమని, దేవునితో చల్లని సమయంలో సమయం గడపాలి, దేవుని మాటలు వినాలని కొన్ని విషయముల గురించి వాళ్ళను సృజించాడు. కానీ దేవునికి దూరం అయిపోయి అనేక ఇబ్బందులు తెచ్చుకున్నారు, అనేక శాపములు తెచ్చుకున్నారు. ఆ శాపములు యేసుక్రీస్తు ద్వారా కొట్టివేయబడ్డాయి. కానీ అలాంటి జీవితంలో మనం ముందుకు సాగాలి. ఆశీర్వాదకరమైన జీవితంలో నువ్వు వచ్చే సంవత్సరం ముందుకు సాగాలంటే నీ పరిస్థితి మారాలి, నీ జీవితంలో శ్రద్ధ రావాలి. కొన్ని సంవత్సరాలు పోయినాక నువ్వు ఏం చేయాలన్నా చేయలేవు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? శ్రద్ధ కలిగి మనం ముందుకు సాగాలి. కొంతకాలమే దేవుని కొరకు మనం ప్రయాసపడేది. మనల్ని మనం పరీక్షించుకుందాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. Cursed be that he that doeth the work of the Lord deceitfully. మనమందరం దేవుని కార్యమును శ్రద్ధగా చేయుదుముగాక. శ్రద్ధ ఉండాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ జీవితంలో శ్రద్ధ కావాలని చెప్పండి. మీ ఇంకో పక్కన ఎవరైనా ఉంటే చెప్పండి, నీ జీవితంలో శ్రద్ధ కావాలి. మనందరి జీవితంలో శ్రద్ధగా పనిచేసే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఇంకా శ్రద్ధగా చేయాలమ్మా, శ్రద్ధగా చేయాలి. అపవాది అనేక సార్లు దేవుని పని నువ్వు శ్రద్ధగా చేస్తే దీవెనలు వస్తాయని అశ్రద్ధగా చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణలు యేసు నామములో కొట్టివేయబడను గాక. నువ్వు మార్చబడాలి. ఒకవేళ నువ్వు అశ్రద్ధగా చేస్తుంటే దేవుని నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీకు తెలుస్తుంటుంది నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. నువ్వు మాట్లాడుతున్న విధానం, నువ్వు చేస్తున్న పనులు కరెక్ట్ కాదని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ జీవితం నువ్వు సరి చేసుకోవాలి. ఏముందిలే అనుకుంటుంటే అదే ఆ మాటలు వినిపించడం తగ్గిపోతుంది. నీ పరిస్థితి ఆగిపోతూ ఉంటుంది. అదే పరిస్థితిలో ఏ ఇంప్రూవ్మెంట్ ఉండకుండా అక్కడే ఉంటుంది. కొన్నిసార్లు క్షీణించిపోతుంది. శాపాలు పొందుకుంటాం, ఇబ్బందులు పొందుకుంటాం, కష్టాలు తెచ్చుకుంటాం. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయి దేవుని కాళ్ళ దగ్గర, దేవుని పాదముల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినడం దీవెన. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని మందిర కార్యక్రమంకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. మీ అందరి జీవితంలో మార్చబడాలి. వచ్చే సంవత్సరం దీవెనకరంగా మీరు ఉండాలనేది నా ఆశ. మీరందరూ దీవెనకరంగా ఉంటే మందిరం దీవించబడుతుంది. మందిరం దీవించబడితే వేరే వాళ్ళు రక్షింపబడి మందిరము ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తుంది. దేవుని మందిరం కట్టబడాలి. దేవుని మందిరం కట్టబడాలి. మెగా చర్చిగా దేవుడు మనల్ని మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. మెగా చర్చిలుగా మార్చబడాలి అంటే
మనం అందరము శ్రద్ధగా దేవుని మందిరానికి వచ్చే వాళ్ళంగా ఉండాలి. కొన్ని మందిరాల్లో 6ంటికి 7ంటికి సర్వీసులు ఉంటాయి. ఇంకా 6ంటికి 7ంటికి అంటే ఎవరు వస్తారో ఇక్కడ ఉన్నోళ్ళు. 6ంటికి అంటే ఎన్నింటికి లేవాళ్ళు? మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేనికి నువ్వు ప్రతి దానికి నేను ఎవరైనా లేపాల్సి వస్తుందంటే నీ పరిస్థితి బాగలేదు. ఏదైనా మీటింగ్స్, ఎవరైనా కలవాలన్నప్పుడు, ఎవరైనా ఇష్టమైన వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మాత్రం ఎవరు లేపరు. ఇలానే అసలు నైట్ నిద్ర పట్టదు అలాగే. మందిరం అంటే మాత్రం ఏమి చర్చే కదా, అలారం ఉండదు, ఏది ఉండదు. అలారం పెడితే నిద్ర డిస్టర్బ్ అవుతుంది, లేచినప్పుడే లేదా. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే అయ్యగారు ఏమంటాడు? అయ్యగారు అంటాడని చెప్పండి, హల్లెలూయా. దేవుడు అంటాడు, నీ పరిస్థితి బాగలేదు అంటాడు, నీ పరిస్థితి మార్చుకోవాలంటాడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కేవలం మెయిన్ మనం ఈ సంవత్సరం సీరియస్గా తీసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే చర్చికి టైంకి రావడం. హల్లెలూయా. మన మందిరంలో ఏం సీరియస్గా తీసుకోవాలమ్మా? మందిరానికి టైంకి రావడం నేర్చుకోవాలి. మందిరానికి టైంకి వస్తుంటే నువ్వెవరికో మేలు చేస్తున్నట్టు కాదు, నీకు నువ్వే మేలు చేసుకుంటున్నావు. నీ జీవితానికి నువ్వే మేలు చేసుకుంటున్నావు. నువ్వు టైంకి రాకున్నా కానీ నేను ఇక్కడ పాటలు ఏం ఆపను, ప్రార్థన ఏం ఆపను, జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ ప్రార్థనలో, ఆ పాటల్లో నువ్వు కూడా ఉండాలన్న ఆశ, ఆ ప్రార్థనలో నువ్వు కూడా పాలు పొందాలన్న ఆశ, మందిరం అయిపోయేదాకా ఉండాలనే నా ఆశ. అప్పుడు నీకు దీవెన. కొంతమంది భోజనాలకు వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి ఫస్ట్ ఏం తింటారు చెప్పండి? ఫస్ట్ ప్లేట్లో ఏం పెడతారు? క్యారెట్లు, కీర, దోసకాయ ఇవి పెడతారు. తర్వాత రైసు, చికెను, మటను. కొన్ని పెద్ద పెద్ద ఫంక్షన్స్లో అయితే స్టార్టర్స్ ఇస్తుంటారు. స్టార్టర్స్ అంటే సూపులు, కొంచెం జ్యూస్లు, కొంత దగ్గర స్టార్టర్లో చికెన్ పీసులు, అవి ఇవి, కొన్ని ఫ్రైలు, అవి ఏంటంటే స్టార్టర్స్. తర్వాత అసలు భోజనం ఉంటుంది. భోజనం అయిపోయిన తర్వాత ఐస్ క్రీము, స్వీటో ఇవన్నీ ఉంటాయి. కొంతమంది వెళ్తే ఏది మిస్ చేయరు తెలుసా? ఏది మిస్ చేయరు, అన్నీ లైన్గా ఒక్కొక్కటి. ఏదైనా ఒకరోజు ఐస్ క్రీమ్ మిస్ చేసి వచ్చిర్రు అనుకో, వాళ్ళకి ఏమో బాధ. వెళ్ళేసరికి ఐస్ క్రీమ్ అయిపోయింది అనుకోండి, అబ్బా ఐస్ క్రీమ్ తినకుండా వస్తున్నాయి, ఏదో కోల్పోయినంత బాధ. మందిరానికి వస్తే మాత్రం ప్రార్థనలో ఉండకున్నా వాళ్ళకి బాధ లేదు, ఆరాధనకు ఉండకున్నా బాధ లేదు, లాస్ట్ ప్రార్థనకు ఉండకున్నా బాధ లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంటారు. అట్లున్నావంటే నీకు ఆలోచన కలగాలి, నేను చేస్తుంది కరెక్ట్ కాదనే ఆలోచన నీకు ఉండాలి. కొంతమందికి అది లైఫ్ స్టైల్గా మారిపోతూ ఉంటుంది. లైఫ్ స్టైల్గా మారిపోతుంది. అట్లా లైఫ్ స్టైల్గా మారిపోతే ఇబ్బంది. ఏదైనా చేస్తుంటే కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల కొన్ని ఇబ్బందుల పాలవుతాం. ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తుండ్రు అనుకో, ఒక డంబెల్ తీసుకొని ఒకటే సైడ్ చేస్తుండండి, ఈ భుజం ఇది ఒక్కటే ఎత్తుగా అవుతుంది. కరెక్ట్ ఉంటారా? అన్నీ సక్రమంగా చేస్తేనే ఒక ఫిజిక్ అనేది వస్తుంది. అన్నీ కరెక్ట్గా తింటేనే అరుగుతుంది. అన్నీ ఉండాలి నీ జీవితంలో. స్తోత్రం, హల్లెలూయా. ఆహారంలో కూడా అన్నీ మనం భుజించే స్థితిలో ఉండాలి. మనం అందరం వేస్తున్నాములో సరి చేయబడదాం గాక. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు విషయాన్ని నాకు తెలియపరచాలని కొన్ని వారాలుగా అనిపిస్తూ ఉంది. ఎప్పుడు చెప్దాం ప్రభువా అని ఆలోచన చేసుకుంటా ఉన్నా. అనేకుల జీవితంలో ముందుకు లేకపోవడానికి కారణం ఏంటి అంటే దేవుని కార్యములు అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, నీ జీవితమును సరి చేసుకుంటే రాబో సంవత్సరంలో నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఇతరులు దేని గురించి అయితే ప్రయాసపడి రేయింబగులు తిరుగుతున్నారో అవి వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చే స్థితిలో దేవుడిని నిలబెట్టబోతా ఉన్నాడు.
ఎప్పుడంటే నువ్వు దేవుని కార్యమునకు, దేవుని రాజ్యమునకు, నీతికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మనస్ఫూర్తిగా చేసినప్పుడు. ఈరోజు ఒక ప్రార్థన చేసుకుందాం. మనం అందరం ప్రార్థన చేద్దాం. నేను కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తా ఉన్నా. ఒకవేళ నా జీవితంలో కూడా దేవుడు ఉద్దేశించిన రీతిలో నేను వెళ్ళలేకపోతున్నానేమో, మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసయ్య మాకు సహాయం చేయండి ప్రభువా, మాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా నీ వాక్యము తెలియపరుస్తుంది. అయ్యా మొదట నీ రాజ్యమును, నీతిని వెతికినప్పుడు మా అవసరతలన్నీ తీరుస్తాం. ఈ లోకంలో ఉన్నవారు ప్రభువా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని ప్రయాసపడి వెళ్తా ఉన్నారు. ఏమి ధరించుదుమా అనేదే వాళ్ళ ఆలోచన. ఏం సంపాదించుకోవాలి, ఎట్లా జీవించాలి, మళ్ళీ బ్రతికేదేమన్నా 100-1000 సంవత్సరాలు అంటే కాదు, బ్రతికే కొన్ని సంవత్సరాల గురించి అంత ప్రయాసపడుతున్నారు. నిత్యత్వంలో ప్రవేశించి దేవునితో చిరకాలం ఉండే రాజ్యం గురించి నువ్వేం ప్రయాసపడతా ఉన్నావు? రక్త సంబంధులు, బంధువులు వస్తే గంటలు వాళ్ళతో సమయాన్ని గడుపుతా ఉన్నావు. రోజులు నీ జీవితంలో ఉపయోగిస్తూ ఉన్నావు. దేవుని కొరకు వారంలో ఒక్క రోజు కూడా సమయం ఇవ్వలేకపోతా ఉన్నావు. రోజులో కొంత సమయం దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉంటున్నావేమో. ఎట్లా మార్పు వస్తుంది నీ జీవితంలో? అయ్యా నా కష్టం పోవాలి, నా నష్టం పోవాలనగానే పోతాయా? దేవుని వాక్య ప్రకారం జీవిస్తే నీ జీవితం మారుతుంది. దేవుని వాక్యమును వినడమే కాదు, విన్న వాక్య ప్రకారం జీవిస్తే నువ్వు ధన్యుడవు. నీ పరిస్థితి ఎట్లా ఉంది? మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసయ్యా ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకో. గడిచిన సంవత్సరాల్లో దేవుని కొరకు నువ్వేం చేయగలిగావు? దేవుని కొరకు నువ్వేం ప్రయాసపడ్డావు? దేవుని మందిరంలో నీ పరిస్థితి ఎట్లా ఉంది? మారని స్థితిలో ఉంటున్నావేమో. సంవత్సరాలు గడుస్తున్నా కానీ నీ జీవితం మాత్రం నీ జీవిత పరిస్థితి మాత్రం మార్పు లేదు. కాలాలు మారిపోతూ ఉన్నాయి, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. నీలో మార్పు లేకుంటే ప్రయోజనం లేదమ్మా. నీ హృదయం మారాలి, నీ మనస్సు మారాలి. నీ మనస్సును బంధించిన ప్రతి ఒక్క సంఖ్యలో నజరేయుడైన యేసు నామములో తెగిపోవునుగాక. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డల్ని దర్శించండి ప్రభువా. ఈ క్షణమే కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే నిర్లక్ష్య స్వభావం ఉందో, నిర్లక్ష్య స్వభావం తీసుకొస్తున్న ప్రతి ఒక్క దురాత్మ కార్యము నజరేయుడైన యేసు నామములో మా మందిర సభ్యుల జీవితంలో తొలగిపోవునుగాక. మా మందిర కార్యక్రమంలో నిర్లక్ష్య స్వభావం యేసు నామములో తొలగిపోవునుగాక. అయ్యా బిడ్డల జీవితములు తండ్రి ఆసక్తికరంగా మార్చబడునుగాక. అయ్యా నీ బిడ్డలు చూసినప్పుడు తండ్రి నిన్ను చూడాలి ప్రభువా. ఫలానా వ్యక్తిని చూస్తే యేసయ్యను చూసినట్టుంది, ఫలానా వ్యక్తితో మాట్లాడితే యేసయ్యతో మాట్లాడినట్టుంది, ఫలానా వ్యక్తితో సమయం గడిపితే నా జీవితంలో సంతోషం వస్తుంది అనే రీతిలో నీ జీవితం ఉండాలి. నీ జీవితం మండాలి. నీ జీవితం దేవుని కొరకు ఉజ్జీవింపబడాలి. ఈరోజు అనేకుల జీవితాన్ని దేవుడు ఉజ్జీవింపజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతూ ఉంది. ఒకవేళ దేవుని వాక్యము ద్వారా దేవునితో మాట్లాడుంటే నిన్ను నువ్వు సరి చేసుకో. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం గద్దిస్తుంది, దేవుని వాక్యం బుద్ధి చెబుతుంది. మనం అందరం ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. నువ్వు అగ్ని వలె మండితేనే వేరే వాళ్ళని మండించగలుగుతావు. నువ్వే చల్లారిపోయిన స్థితిలో ఉంటే నీ జీవితం వేరే వాళ్ళని ఏం బలపరుస్తుంది? నువ్వు వేరే వాళ్ళకి ఏం దీవెనకరంగా ఉంటావు? ఎందుకైనా దేవుడు నిన్ను ఏర్పరచుకుంది? ఎందుకైనా దేవుడు నిన్ను పిలుచుకున్నది? నీ పనులు, నీ ఉద్యోగాలు చేసుకుంటూ జీవించడానికి దేవుడు నిన్ను పిలిచాడా? నీ సిలువను నువ్వు మోస్తూ యేసయ్యను వెంబడించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వేం మోస్తున్నావమ్మా దేవుని కొరకు? ఏం ప్రయాసపడుతున్నావు? దేవుని మందిరానికి రావడానికే నీకు ప్రయాస అయితే నీ జీవితంలో దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతావు? దేవుని కొరకు శ్రమ పడాల్సిన పరిస్థితి వస్తే నువ్వు ఏ విధంగా నిలబడతావమ్మా? దేవుని కొరకు శ్రమ పడాల్సిన పరిస్థితి వస్తే ఏం శ్రమలు నువ్వు పొందేది? ఏదైనా ప్రార్థనకి టైంకి వెళ్ళాలంటే నీకు శ్రమ, దేవుని కొరకు ఏదైనా చేయాలంటే శ్రమ. ఎట్లుంటే నీ పరిస్థితి ఎట్లా? యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శ్రమ పడలేదా? రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు, ఉదయాన్నే అనేకులను స్వస్థపరిచేవాడు, దేవుని స్వార్థను ప్రకటించేవాడు, నీ గురించి నా గురించి ఆలోచించాడు.
రే అనక పగలనక ఎంతో ప్రయాసపడ్డాడు కాబట్టి మనం అందరం రక్షణ పొందాం. అలాంటి శ్రమ, అలాంటి ఆసక్తి నీ జీవితంలో ఉందా? అలాంటి ప్రార్థన జీవితం నీలో ఉందా? దేవుని సేవకులు ప్రార్థన చేస్తేనే కార్యములు జరగడం కాదు, నువ్వు ప్రార్థన చేసిన కార్యములు జరగాలి. అలాంటి ప్రార్థన పరులు మన మందిరంలో లేచుదురుగాక. ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరగాలి, ప్రార్థనలు చేస్తుంటే విడిపించబడాలి, వాక్యము చెబుతుంటే కార్యములు జరగాలి, వాక్యం వింటుంటే కార్యాలు జరగాలి. మందిరానికి వచ్చే వాళ్ళు బలంగా మండుతుంటే ఇతరులు లోక సంబంధమైన వారు, అన్యులు ఈ లోకానికి మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా మండుతారు. నువ్వే ఆరిపోయిన స్థితిలో ఉంటే ఏ విధంగా? అమ్మ, దేవుని పేరట మనవి చేస్తా ఉన్నా, నీ జీవితం మండాలి, నీ జీవితము పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడి శక్తితో, దేవుని ఆత్మతో నింపబడతావో దురాత్మలు నిన్ను చూసి పరిగెత్తాలి. నీ దగ్గరికి రావాలంటే నా ఆలోచించాలి, ఈ వ్యక్తిని మనం తాకలేము, ఈ వ్యక్తికి విరుద్ధంగా ఏమి చేయలేము. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రార్థన పరుడు, ఈ వ్యక్తి దేవుని వాక్యము పఠించేవాడు, వాక్యమును ధ్యానించేవాడు. నా జీవితంలో దురాత్మల కార్యములు ఏమి చేయలేవు. ఎందుకంటే దేవునితో నేను సహవాసం కలిగి ఉంటా. ఏదైనా అటాక్ వస్తున్నట్టు అనిపిస్తే నేను వెంటనే వాటిని బంధించి ప్రార్థన చేస్తా, వాటి గురించి ప్రార్థన చేస్తా. దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు దాని గురించి ప్రార్థన చేస్తా. కాబట్టి అది నా జీవితంలో ఆ కార్యము జరగదు, ఆ సాతాను కార్యము నా జీవితంలో జరగదని నేను నమ్ముతాను, జరగదు. ఎందుకు అంటే ప్రార్థన జీవితమే. నీ ప్రార్థన జీవితం ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మనం పోరాడుతున్నది రక్త మాంసములతో కాదు. నీ పోరాటాలు ఈ లోకంలో ఉన్న మనుషులతోటి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కాదు. నీ పోరాటం దురాత్మల కార్యములతో నువ్వు పోరాటం చేయాలి. సాతాను శక్తులతో నువ్వు పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే నీ ప్రార్థన జీవితం బలపరచబడాలి, దేవుని వాక్యమును కలిగి జీవించాలి. యేసు ప్రభు దగ్గర వచ్చి అపవాది శోధించినప్పుడు యేసయ్య వాక్యము ద్వారా అపవాదిని జయించాడు. నీలో వాక్యం ఉంటే నువ్వు జయిస్తావు, నీలో వాక్యం ఉంటే నువ్వు బ్రతుకుతావు, నీలో వాక్యం ఉంటే నువ్వు జీవిస్తావు, నీలో వాక్యం ఉంటే నువ్వు విజయాన్ని పొందుకుంటావు. వాక్యమును వినాలి. అందరం ప్రార్థన చేస్తాం. ఒకవేళ నీ పరిస్థితి బాగలేదేమో ఈరోజు ఒక తీర్మానం చేసుకో. యేసయ్య, రాబో సంవత్సరం ప్రభువా ఈ విధంగానే తండ్రి, ఈ సోమరితనము, ఈ జీవితం ప్రభువా, నిర్లక్ష్య స్వభావము, అశ్రద్ధ నా జీవితంలో వద్దు ప్రభువా. ప్రార్థన చేయండి. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితి ఉంటే చెయ్యెత్తి ప్రార్థన చేయి. యేసయ్య, నేను అలాంటి పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి. ప్రార్థన చేయండి. దేవునికి తెలియపరచు. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, యేసయ్యా నీకే వందనాలు. దేవుని దగ్గర నువ్వు వచ్చి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగగలిగితే దేవుని పరిస్థితిని మారుస్తాడమ్మా. నేను మంచిగానే ఉన్నాను, నాకేం మార్పు అవసరం లేదు అనుకుంటే నీ పరిస్థితి మారదు. ఒకవేళ నీ పరిస్థితి మార్చుకోవాలనుకుంటే చేతులెత్తి యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభువా, యేసయ్య నాకు సహాయం చేయండి, యేసయ్య నాకు సహాయం చేయండి అని అడుగుదాం. యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభువా. స్వనీతి వద్దు. నేను మంచిగా ఉన్నాను అనుకుంటే మాత్రం నువ్వు పొరపాటు పడుతున్నట్టే. నువ్వు రోజులు గడుస్తున్న కొలది విశ్వాసంలో బలపడాలి, కృప నుండి కృపలోనికి వెళ్ళాలి. ప్రార్థన చేయండి. చేతులెత్తి యేసయ్య నాకు సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. చేతులెత్తిన వారిని రాబో సంవత్సరం దేవుడు దీవించబోతా ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతా ఉన్నాడు. దేవుని కొరకు బలమైన కార్యములు జరిగించేవారుగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ఈ లోకం నువ్వు విడిచే లోపల దేవుని కొరకు బలమైన కార్యములు చేయుదువుగాక. నీ విశ్వాసం బలపరచబడతా ఉంది. యేసయ్యా, మమ్మల్ని మాకు సహాయం చేయండి అయ్యా, మాకు సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ బిడ్డల్లో నూతనమైన విశ్వాసము దయచేయండి. నీ కార్యములంటే ఆసక్తిని దయచేయండి ప్రభువా. నీ కొరకు ప్రయాసపడుట నేర్పించండి ప్రభువా. నీ కొరకు ముందుకు వెళ్ళుట మాకు నేర్పించండి ప్రభువా.
ఎలాంటి పరిస్థితినైనా, ఆకలి, దప్పిక, శ్రమలు, ఇబ్బందులు, కష్టములు, రోగములు ఏ వచ్చినా కానీ తండ్రి నీ వైపుకు చూస్తూ మేము సాగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ వైపుకు చూస్తూ సాగుతున్న కొలది రాబో సంవత్సరంలో మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నందుకు వందనాలయ్యా. అపవాదికి ఓటమి నీ బిడ్డల జీవితంలో కలుగును గాక, అపవాది కార్యములు లయపరచబడును గాక, గడిచిన సంవత్సరం వేధించిన వ్యసనములు యేసు నామములో దూరమైపోవును గాక, నీ కుటుంబము నీ ద్వారా ఆశీర్వదించబడును గాక, నీ కుటుంబము నీ ద్వారా రక్షణలోనికి వచ్చును గాక, నీ కుటుంబము నీ ద్వారా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళును గాక, నీ కుటుంబము నీ ద్వారా ప్రేమ కలిగిన కుటుంబంగా మార్చబడును గాక. యేసయ్యా నీకే వందనాలు. మా మందిరమును అభివృద్ధి పరిచి మీరు ఏ విధంగా అయితే మేము ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా మా మందిరాన్ని మార్చబోతున్నందుకు వందనాలు. అవునయ్యా, నీ బిడ్డలకి తండ్రి మీరంటే ప్రేమ ప్రభువా, ఆసక్తి, ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, కానీ ఆసక్తి తగ్గిపోతా ఉందయ్యా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రి నువ్వు అంటే ఇష్టపడే వాళ్ళే, కానీ నీ కొరకు ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్తున్నాం, నీ కొరకు ప్రయాసపడలేని స్థితిలోకి వెళ్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభువా, క్షమించండి అయ్యా, క్షమించండి ప్రభువా. నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి. నీ క్షమాపణ మేము కోరుకుంటున్నాం అయ్యా. మమ్మల్ని అందరినీ క్షమించండి, నీ బిడ్డలందరినీ కూడా క్షమించండి ప్రభువా. శాపముల నుంచి విడిపించండి అయ్యా. మా పరిస్థితులు మార్చుకొని నీ వైపుకు చూసే కృపను, భాగ్యమును మాకు దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో బలపరచబడాలి, మేము మీకు సాక్షులముగా జీవించాలి ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డలందరినీ దర్శించినందుకు వందనాలు చెల్లిస్తాను. ఈరోజు రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరి హృదయంలో కూడా తండ్రి ఒక ఉజ్జీవం తీసుకురండి, ఒక ఆలోచన తీసుకురండి ప్రభువా. ఈ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.